మాట్లాడితే బీజేపీ పార్టీ సనాతన ధర్మం కోసం నిత్యం మేము పోరాడుతున్నాము, దానికోసం అనేకం చేస్తున్నామని చెప్పేసి మోడీ ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నాడు. ఈ హిందువుల కోసం, హిందూ ధర్మం కోసం, ఈ దేవాలయాలు ఈ రోజు వరకు మోడీ ఏమైనా చేసింది? రాజ్యాంగ ప్రకారం ఇప్పటివరకు కూడా ఈ సనాతన ధర్మం విషయానికి వస్తే నీకు ఎప్పుడైనా ధర్మం కనిపించిందా? అంటే ఈ వేదాలు కానీ, ఉపనిషత్తులు, భగవద్గీతలు ఇవన్నీ సనాతన ధర్మంలో ఎలాంటి పాత్ర పోషించారు? క్రిస్టియన్స్ లో చూసుకుంటే వాళ్ళు ఎంతసేపు ఆ బైబిల్ని పట్టుకొని బైబిల్ని మొక్కుతారు, బైబిల్ని చదువుతూ ఉంటారు. ఇస్లాంలో చూసుకుంటే వాళ్ళకు ఒక ఖురాన్ అనేది ఒక గ్రంథం ఉంది. సో వాళ్ళు మసీద్కి వెళ్ళి సమాధికే వాళ్ళు నమాజ్ చేస్తారు. హిందువులలో మాత్రమే విగ్రహ రూపంలో దేవుళ్ళు మాత్రమే ఉంటారు. మనం విగ్రహారాధన మాత్రమే చేస్తాం. వాళ్ళకి మనకి తేడా ఏంటి? గుణంలో రాముడు గొప్పవాడు అంటారు రావణాసురుడు కంటే. వ్యక్తిపరంగా చూస్తే రాముడు గొప్పవాడా, రావణాసురుడు గొప్పవాడు? రాముడు, రావణాసురుడు శివుణ్ణి పూజిస్తారు. వీళ్ళకంటే ముందు వాళ్ళు దేవుళ్ళు అసలు ఆ దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు అనేవాడు రక్షించేవాడా, శిక్షించేవాడా? ఎప్పుడైనా మీరు దేవుణ్ణి చూసారా? రాముడు వెరుబాగులు ఏమిటి? బతికొండగా శరీర సుఖాలు అనుభవించాలి. వనవాసానికి వెళ్ళు అనగా వచ్చేయడమే. చక్కగా దశరథున్నే బంధించి ఆ రాజ్యాన్ని వశం చేసుకోకుండా ఇంత వయసులోనే నిన్ను కష్టపెట్టడం కోసం నేను ఇక్కడ తీసుకొస్తాడా రాముడు? అలాంటి వాడితో నువ్వేముంటావు? నాతో వచ్చేసే. పరమేశ్వరుడికి మహాభక్తుడు, ఆ శంకరుడికి మహాభక్తుడు. ఎన్నో తపస్సులు చేశాడు, యజ్ఞాలు చేశాడు, పూజలు చేశాడు, పునస్కారాలు చేశాడు. తెల్లవారితే కోటి శివలింగాలకు అర్చన చేశాడు అని పేరుగాంచిన రావణాసురుడి దగ్గర కదా శంకరుడు వెళ్ళి కనీసం సహాయం చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటాడు. ఆయన మహాపండితుడు, భక్తుడు అయిన. అలాగే ఎన్నో దానాలు ధర్మాలు చేశాను అని పేరుగాంచినటువంటి కర్ణుడు కదా ఆ పరమేశ్వరుడు అంటే శ్రీకృష్ణుడు. ఆ పరమాత్మకు సహాయం చేయాలి, పాండవులకు సహాయం చేయటం ఏంటంటే చదువులన్నీ చదువుకున్న శంకరుడే హనుమంతుడి రూపంలో వచ్చి రాముడికి మొక్కటం ఏమిటి, రాముడికి సహాయం చేయటం ఏమిటి? రాజ్యాంగ ప్రకారం ఇప్పటివరకు రాజ్యాంగంలో ధర్మం లేదండి. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, 27, 28, 29, 30 ఈ మొత్తం అన్ని బూత్ లేదు. క్రిస్టియన్స్ లో చూసుకుంటే వాళ్ళు ఎంతసేపు ఆ బైబుల్ని పట్టుకొని, ఇస్లాంలో చూసుకుంటే వాళ్ళకు ఒక ఖురాన్ అనేది ఒక గ్రంథం ఉంది. హిందువులలో మాత్రమే. ముస్లింస్ చెప్తారు మా అల్లాహ్ రూపం లేదు అని చెప్తారండి వారి గ్రంథం ప్రకారం. ఆ ఖురాన్ లోని ఏ గ్రంథాన్ని ఆధారంగా వారు పూజిస్తున్నారు అల్లాని, ఆ గ్రంథంలోనే అల్లాని నమ్మకపోతే చంపేయండి అని ఉందట. పురుషులందరినీ చంపేసి సంతానానికి పనికొచ్చే స్త్రీలని మీకోసం ఉంచుకోండి, మీకోసం అట్టి పెట్టుకోండి, వారి ద్వారా మీ సంతానాన్ని పెంపొందించుకోండి అని చెప్పారు. మోడీ ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నాడు. ఈ హిందువుల కోసం ఈ గోహత్యల్లో బీఫ్ ఎక్స్పోర్ట్ లో భారతదేశం నెంబర్ 3లో ఉండేదటండి. ఆయన వచ్చాక నెంబర్ 2కి వెళ్ళిందో మరి నెంబర్ 1కి వెళ్ళింది. మాట్లాడితే ప్రసంగాల్లో గోరక్షణ మాటలకే పరిమితం అండి. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించమని చెప్పేసి అప్పటి టీటీడీ బోర్డు మెంబర్ పులిశెట్టి శివకుమార్ గారు ప్రతిపాదన పెడితే ఆ టీటీడీ బోర్డు తీర్మానాన్ని 200 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సంతకాలతో సహా మోడీ గారికి పంపించారు. మరి మోడీ గారు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించారు, ఇప్పుడు చెత్తగొట్లో పడేశారు. అసలు ఈ రామరాజ్యం అంటే ఏంటి, అదేవిధంగా దాని గురించి అసలు నిర్వచనం ఏమిటి? వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ నిజం విత్ నరేష్ రాయ్. సో ప్రస్తుతం మన పోడ్కాస్ట్కి విచ్చేశారు రామరాజ్యం వ్యవస్థాపకులు వీరా రాఘవరెడ్డి గారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. యా, వెల్కమ్ టు మై పోడ్కాస్ట్. థ్యాంక్ యూ. సో ముందుగా మీ శ్లోకాలకు నేను అభిమానిని. ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం మన పోడ్కాస్ట్. యశనాహంకృతో భావో బుద్ధిరేష్య నలిప్యతే హత్వాపి సహేమాన్ లోకాన్ హంతి ననిబధ్యతే. అంటే అర్థం ధర్మస్థాపన కోసం లోకంలో ఎంత మందిని చంపేసినా నేరం కాదటండి. సో శ్లోకాలతో పాటు రాగాలు కూడా బాగా తీస్తారు మీరు. ఒక రాగాలు పెద్దగా రావండి, వినటమే బాగా అలవాటు. అయినా చిన్న ప్రయత్నం చేస్తా. సపత్ని మాతయౌ సురుచి చే కర్ణశూలమైన మాట వీనుల చురు కనతాళక శ్రీహరిని ధ్యానించి సుఖింపగలేదా అటు కన
రుచిర కనకవసన నిన్ను. అసలు ఈ రామరాజ్యం అంటే ఏంటి, అదేవిధంగా దాని గురించి అసలు నిర్వచనం ఏమిటి? అయితే రామరాజ్యం అనేది అంటే కేవలం ఇది ఒక మైథాలజికల్ కాన్సెప్టా, లేకుంటే వాస్తవంగా సాధ్యమైన పాలనా పద్ధతి అసలు ఏంటి? అసలు ముందు రాముడు అంటేనే తెలుసుకుంటే సరిపోతుందండి. రాముడు అంటే ఏమిటంటే రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అంటే రాముడు, రాముడు అంటే ధర్మం. రామరాజ్యం అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇదే కదా ధర్మం. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి, ఒప్పు చేసిన వాడు రక్షించబడాలి. ఇప్పుడు ఆధునిక కాలంలో మనం మాట్లాడుకుంటున్న సమయంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలదే. దురదృష్టవశాస్తు న్యాయస్థానాల్లో కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగట్లేదు. అట్లా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చెయ్యని న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద 197 CRPC పాత చట్టం కానీ, కొత్త చట్టం 218 BNSSలను కానీ ప్రయోగించి వారు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులైతే వారి మీద ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4లను ప్రయోగించి తొలగించి జైలుకు పంపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఇప్పుడు ఆ పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయలేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. కాబట్టి ప్రజలే ప్రభువులు, కాబట్టి మనమే ప్రజలు, మనమే ప్రభువులు. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, ఈ న్యాయ వ్యవస్థల్ని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయనప్పుడు ప్రశ్నించడం కోసం ఒక వ్యవస్థ కింద ఏర్పడ్డాం రామరాజ్యం పేరుతో. అదే రామరాజ్యం అండి. రామాయణంలో రాముడు తీసుకున్నటువంటి నైతిక విలువలు సమాజంలో అవి ఎలా ప్రభావితం చేశాయి మరి? మృగమదలలామ శుభ నీతిల వర జటాయు మోక్ష ఫలదా. వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడు సంభాషణేమో చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు, మనందరం బంధువులమే అనేటువంటి వృత్తాంతం తెలియజేస్తే, రాముడు తీసుకున్న నిర్ణయాలేమో నేను ఈ మేను కాదు, నా శరీర సుఖాల కోసమే నేను రాజ్యపాలన చేయటం కాదు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం రాజ్యపాలన చెయ్యాలి అని ఆయన రాజ్యపాలన స్వీకరించడానికంటే ముందే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి తదుపరి కూడా నిండు గర్భిణిని అరణ్యాలకు పంపించాల్సి వచ్చినా, తన యొక్క శారీరక సుఖాలను వదులుకోవాల్సి వచ్చినా, నేను ఈ మేను కాదు, నేను అంటే ఏమిటి, నేను అంటే ధర్మం, నేను అంటే ఈ మేను కాదు, నా కుటుంబం కోసం, నా కోసం రాజ్యం లేదు, రాజ్యంలో ప్రజల కోసం మేము ఉన్నాం అంటూ తన శరీర సుఖాలను కూడా త్యాగం చేసి చేసిన పరిపాలన తీరు ఒకవేళ ఆకలింపు చేసుకోగలిగితే ఇప్పుడుండే పాలకులకు కూడా ఎన్నో మంచి మార్గాలు నేర్పించే అవకాశం ఉందండి. వారు అనుకుంటే, వారు నేర్చుకోవాలనుకుంటే. ఈ ఇతిహాస గ్రంథాలలో అసలు రామాయణం గురించి కానీ, మహాభారతం గురించి కానీ అసలు ఏముంది? అది నిజమా, కల్పితమా? ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. అసలు రామాయణం, మహాభారతంలో నేర్చుకోవడానికి ఏముంది, అది కల్పితమా, నిజమా అని చెప్పి చాలా మంచి ప్రశ్నేనండి. రామాయణం నిజం అని చెప్పడం కోసం ఇప్పటికీ సజీవంగా వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రంలో క్షత్రియులు జీవించి ఉన్నారండి. అంటే ఇక్ష్వాకశిబి ముచుకుంద మహారాజ వంశ అని కౌండిన్య గోత్ర క్షత్రియ ప్రవరండి. ఈ కౌండిన్య గోత్రానికి మూలం వశిష్ఠ, వశిష్ఠ గోత్రానికి మూలం మళ్ళీ కాశ్యప గోత్రం. కాబట్టి 3 గోత్రాలు ఒకటై ఉన్నాయి అనుకోండి. ఇప్పటికీ ఈ వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాల్లో జన్మించిన అబ్బాయిలు ధనంజయ గోత్రం అంటే కుశవంశం నుంచి, భరత వంశం నుంచి అమ్మాయిని వియ్యం అందుతారండి. వారు అమ్మాయిని తెచ్చుకుంటారు. ఈ గోత్రంలో అమ్మాయిలు పుడితే ఆ ధనంజయ గోత్రులకు ఇస్తారండి. ఈ సంప్రదాయం చంద్రమతి దేవి, సత్య హరిశ్చంద్రుడు కాలం నాటిదండి. రామాయణం నిజం అని చెప్పడం కోసం ఇప్పటికీ సజీవంగా ఈ వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాలు అంటే ఆ క్షత్రియ ప్రవరులు, ఇంకా క్షేత్రాలు, అయ్యా రామాయణం నిజం అని చెప్పడం కోసం ఈ గోత్రాలు, క్షేత్రాలు సజీవంగా ఉన్నాయి. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరతవంశీ అని కృష్ణుడే స్వయంగా పిలిచాడు అర్జునుడిని. ఏది మన భగవద్గీతలో. ఆ భరతవంశీయులు ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర్లో జీవించి ఇంకా
సజీవంగా ఉన్నారు. ఆ భరత వంశీల ప్రవరే భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన మహారాజ వంశ అనే ప్రవర జీవించి తెలియజేస్తుందండి మనకి. ఇంకాను రామాయణం నిజం, మహాభారతం నిజం అని చెప్పడం కోసమే ఈ గోత్రాలు, ఈ క్షేత్రాలు ఇంకా సజీవంగా ఉన్నాయండి. రామాయణం మహాభారతం వల్లే ఇప్పుడు అంటే మన సమాజంలో ఈ విలువలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, వాటి వలనే పుట్టుకొచ్చాయి అనుకుంటారా? ఒకవేళ అవి లేకుండా ఉంటే సమాజం ఎలా ఉండేది? సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. పుట్టుక ద్వారా మీరు ఏ గుణాలనైతే, ప్రకృతి ద్వారా త్రిగుణాలను అనుసరించే మనం జన్మ తీసుకుంటాం. ఆ త్రిగుణాల్లో ఏ గుణాలనైతే అనుసరించి మీరు జన్మ తీసుకున్నారో మీరు చేసే పనులు ఆయా గుణాలను అనుసరించే ఉంటుంది అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, శరీరం మాత్రమే నశిస్తుంది, ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటుంది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపో నశోష్యతి మారుతః. ఆత్మ నశించేది కాదు, అది అగ్నిలో కాలవదు, అస్త్రశస్త్రాలతో ఛేదించబడదు, నీటిలో తడవదు. ఎంత శక్తివంతమైంది ఆత్మ. మళ్ళీ మళ్ళీ మనం జన్మ తీసుకుంటామయ్యా. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున. అలాగే నువ్వు నేను కూడా అనేక జన్మలు ఎత్తున్నామయ్యా, నా జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, నీ జన్మలు నీకు గుర్తులేవు అని కృష్ణుడు చెప్పిన భగవద్గీతని మనం సాక్ష్యంగా తీసుకున్న, కొంచెం పరిశీలించిన మనకు సమాధానం దొరుకుతుందండి. మహాభారత కాలానికి ముందు, రామాయణ కాలానికి ముందు మీరు నేను కూడా ఉన్నామండి. చూసే ప్రేక్షకులందరూ ఉన్నారు. కాకుంటే శరీరం మారి ఉండొచ్చు అంతే, ఆత్మ మారదు. మహాభారతానికి రామాయణానికి ముందు కూడా దేవాసుర యుద్ధం జరిగిందండి. సత్యయుగంలో, త్రేతాయుగంలో రామరావణ యుద్ధం జరిగితే, ద్వాపర యుగంలో కౌరవ పాండవుల యుద్ధం జరిగితే, ఆ సత్యయుగంలో, ఆ కృతయుగంలో దేవాసుర యుద్ధం జరిగింది. అంటే మనం గుర్తు కోసం చెప్పుకునేటువంటి ఏవైతే ఉన్నాయో భాగవత రామాయణ గీతలు ఉన్నాయో అంతకు ముందు సృష్టి ఉందండి. ఆ సృష్టిలో మీరు నేను కూడా ఉన్నాం. పూర్వాభ్యాసన తేనై వహరీతే, పూర్వజన్మ అభ్యాసం చేత మనం ఏ లక్షణాన్ని కలిగి ఉంటామో ఈ జన్మలో అప్రయత్నంగా ఆ యోగం వైపే నెట్టబడతామని. మహాభారతంలో ఉండే కౌరవులైనా, పాండవులైనా, రామాయణంలో ఉండే రాక్షసులైనా, ఈ వానరసేన అయినా, వీరందరూ కూడా అనేక యుగాల నుంచి, ఈ సృష్టి ఉన్నప్పటి నుంచి, సృష్టి ముందు నుంచి ఉన్నవారే స్వామి. వీళ్ళు మన అందరూ ఆత్మస్వరూపులుగా. ఓకే, అంటే నేటి రాజకీయాల్లో రామరాజ్యానికి సమానమైన విలువలు మీకు కనిపిస్తున్నాయా? అంటే నేటి రాజకీయాల్లో రామరాజ్యానికి సమానమైన విలువలు కనిపిస్తే రామరాజ్యంతో పని లేదండి. మీకు మనం మొదట్లో చెప్పుకున్నాం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలే. ఈ న్యాయమూర్తులు 340 సిఆర్పిసి కానీ లేదా కొత్త చట్టం 379 బిఎన్ఎస్ఎస్లను ప్రయోగించి కానీ తప్పుడు కేసులు పెట్టిన వారి మీద కూడా చర్య తీసుకోకపోతే ఈ న్యాయమూర్తుల మీద ఏ న్యాయమూర్తులు చర్య తీసుకోలేదో ఆ న్యాయమూర్తుల మీద 218 బిఎన్ఎస్ఎస్ కానీ పాత చట్టం 197 సిఆర్పిసి కానీ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించాల్సిన బాధ్యత ఎవరిదండి? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, ఈ రాజకీయ నాయకులది. వారు ఆ పని చేస్తున్నారా? వారు ఆ పని చేస్తే రామరాజ్యంతో పని లేదండి. సో కాబట్టి 100% స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీద దృష్టి పెట్టలేదు. వారి అధికారాన్ని కాపాడుకోవడం కోసం, వారి శరీర సుఖాల కోసం, వారి వేషధారణ కోసం వారు తప్పిస్తున్నారు తప్ప ధర్మం కోసం ఎవరూ తప్పించట్లేదండి. కస్తూరిబాయి గాంధీజీ గారు చెప్పినట్టు రామరాజ్యంలో అంటే మానవత్వానికి చోటే లేదైతే అదేమిటండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మానవత్వం కాదా? ఇప్పుడు మీరే అన్నారు కదా, గతంలో ఇప్పుడు మీ విషయాల్లో కూడా కోర్టు విషయాల్లో న్యాయపరంగా ఎటువంటివి జరుగుతున్నాయి, న్యాయస్థానంలో ఎటువంటి న్యాయాలు జరుగుతున్నాయి, అసలు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అంటే 100% అంటే ఎక్కడో 10% 15% మంచి న్యాయమూర్తులు ఉండొచ్చా అండి. వారి గురించి మన ప్రస్తావన కాదు. సుమారు 80 నుంచి 85% వరకు అన్యాయమే జరుగుతుందండి. కానీ 100% బాధితులు పోలీస్ స్టేషన్కో కోర్టు మెట్లు ఎక్కాలంటే నిజమైన బాధితులు భయపడే పరిస్థితి ఉందండి. ఆ న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు ఉన్నారండి. డబ్బున్నవాడు న్యాయాన్ని కొనుక్కోగలుగుతున్నాడు. అది ఉండొద్దు, తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. అలా శిక్షించిన న్యాయమూర్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 218 బిఎన్ఎస్ఎస్ని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4ని ప్రయోగించి
తొలగించి జైలుకి పంపించాలి అని కోరుకునేది రామరాజ్యం. మరి దాంట్లో మానవత్వానికి చోటు లేదా అని మీరు అడిగే ప్రశ్న కొంచెం మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేటి యుగానికి, నేటి యువతకి అసలు చాలామందికి రామాయణం, మహాభారతం అంటే మ్యాక్సిమం తెలియదు. 90స్లో పుట్టిన వాళ్ళు అయితే 90స్కి తర్వాత కూడా అంటే దాని గురించి అంటే మన పాఠశాలలో చెప్పకపోయినా చెప్పినా కూడా మన తాత ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళకి ఖాళీ సమయం దొరికినప్పుడు వాళ్ళ మా పక్కన మనం కూర్చోవడము, వాళ్ళ పడుకునే సమయంలో వాళ్ళతో మనం తాత ముత్తాలతో పడుకోవడము, ఆ టైంలో చెప్పేవాళ్ళు అసలు రామాయణం అంటే ఏంది, రాముడు అంటే ఎవరు, మహాభారతం అంటే ఏంది, కృష్ణుడు అంటే ఎవరు. కానీ ఈ రోజుల్లో అటువంటి బోధనలు కానీ అటువంటి కథలు కానీ అసలు ఎక్కడ కూడా అంటే చెప్పే విధంగా మనకు కనిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న యువత కానీ జనరేషన్ వచ్చి చెడగొట్టిందా లేకుంటే టెక్నాలజీ వచ్చి చెడిపోయిందా అనేది కూడా అర్థం కావట్లేదు. మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉందండి. నిజానికి మన అమ్మమ్మలో, మన తాతలో, ముత్తాతల కాలంలో ఉండేటువంటి ఆ ఫ్రీడము, లేకపోతే ఆ వెసులుబాటు, ఆ సమయం పాలన ఇప్పుడు లేదండి. సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడే తీరిక కూడా లేకుండా అయిపోయింది. కానీ ఈ చర్చిల్లో పాస్టర్స్, లేకపోతే మసీదుల్లో ముల్లాలో, ఇమాంలో, మౌలవీలు వారు బోధించినట్టు మన ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు కూడా చక్కగా భాగవత రామాయణ గీతల మీద చక్కటి వివరణతో కూడిన బోధన చేయాల్సిన బాధ్యత వారి మీద ఉందండి. అందరూ గుడికి వెళ్ళకపోవచ్చు, కానీ ఏదో సమయంలో గుడికి వెళ్ళిన వారికైనా ఈ బోధన జరిగితే కొంచెం బాగుంటుందండి. ఆ బాధ్యత వారు తీసుకోవాలని కోరుకుందాం. మీరు అన్నట్టు ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల, ఎందుకంటే సమయం దొరికితే చిన్నపిల్లల చేతిలో సెల్ ఫోన్లు తప్ప ఇంకేముండవు. ఆ సెల్ ఫోన్లో కూడా ఏదో ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు చూడడము, ఆ రీల్స్ అని చెప్పి చూడడము, ఇటువంటివే కానీ సైంటిఫిక్గా కానీ ఆధ్యాత్మికంగా చూసే వీడియోలు మాత్రం ఎవరు దానికి అలవాటు పడడం లేదు. అంటే అలాంటి లక్షణాలు కలిగిన వారు ఆ శాతం ఉందండి. ఒక సెల్ ఫోన్లో చెడు చూసేటి వాళ్ళు ఉన్నారు, మంచి చూసే వాళ్ళు ఉన్నారండి. చిన్నపిల్లలైనా సరే ఆ సెల్ ఫోన్ ఉపయోగించుకొని ఎన్నో విషయాలు నేర్చుకున్న వారిని కూడా మనం చూసాము. 2 వర్గాల వారు ఉంటారు. ఇప్పుడు మనం 100 మంది చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని ఏం భేదం లేకుండా 100 మందిని కూర్చోబెట్టి ఒక బూతు సినిమా వేసి చూపించండి, మంచి వాళ్ళకి ఆ బూతు సినిమాలో కూడా మంచి కనిపిస్తుందండి. చెడ్డవాళ్ళకి మీరు రామాయణం వేసి చూపించిన ఆ 100 మందిలో చెడ్డవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఆ రామాయణం కూడా మొత్తం నిండా బూతులే కనిపిస్తాయండి వారికి. యద్భావం తద్భవతి. టెక్నాలజీని వాడుకుని మంచి చేసుకునేవారు ఉన్నారు, ఆరోగ్యం పాడు చేసుకునేవారు ఉన్నారు. ఈ రామాయణం వల్ల సమాజం ఏం నేర్చుకుంది? భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్. నాకుండే కొద్దిపాటి పరిజ్ఞానం ప్రకారంగా రామాయణం అంటే రావణాసురుడు మహాభక్తుడు, మహాపండితుడు అని పేరుగాంచేటండి. ఆయన రాముణ్ణి ఎక్కడ మహాపండితుడు, మహాభక్తుడు, జపాలు చేశాడు, తపస్సులు చేశాడని రాముణ్ణి ఎక్కడ కీర్తించలేదండి. ఎన్ని జపాలు, తపాలు, భక్తులు ఎన్నింటికి మీరు సమయం కేటాయించినా నా శరీర సుఖం కోసమే నేను బ్రతుకుతా అని కోరుకున్న రావణాసురుడి గతి ఏమైంది? సన్మార్గంలో త్యాగం, ఓర్పు, సహనం వంటి గుణాలతో సన్మార్గంలో ప్రయాణం చేసిన రాముడి కీర్తి ఎక్కడ దాకా వ్యాపించింది. అలాగే పాండవులండి ఎన్ని కష్టాలైనా ఓర్చుకున్నారు మహాభారతానికి వచ్చే సమయానికి. ఈ అర్జునుడు యుద్ధం దాకా వచ్చే సమయానికండి, బావా నా బంధువులందరినీ చంపేసిన రాజ్యం నాకెందుకు, నాకు ఈ రాజ్యం వద్దు, మేము అడుగు తినే బతుకుతాం అన్నాడండి. 5 ఊర్లు ఇమ్మంటే కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదండి, మాకు యుద్ధమే కావాలని కోరుకున్నారు. అలాంటి వాళ్ళని పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతంగా మార్చే కార్యం తెలిసిన పార్థుడు, పాశుపతాస్త్ర ప్రయోగం తెలిసిన అర్జునుడు అండి. అంటే పరశురాముడి దగ్గర లేదు ఆ పాశుపతాస్త్రం, కృష్ణుడి దగ్గర లేదు, భీష్ముడి దగ్గర లేదు. ఒక్కసారి పాశుపతాస్త్ర ప్రయోగం, పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతంగా మార్చే ప్రయోగం తెలిసినవాడు ఆ ప్రయోగం చేస్తే ముందు ఒక్క శత్రువు మిగలడండి. అంత శక్తి కలిగిన వాడు కూడా వద్దులే బావా, నా బంధువులందరినీ చంపేసినటువంటి నెత్తురు కూడుతో కూడిన రాజ్యం నాకెందుకు వద్దు అన్నాడండి. అంటే శరీర సుఖాలు కోరుకొని ఆ పాండవుల యొక్క త్యాగ నిరతి, ఈ రాముడి నిరతి. ఎప్పుడైతే మనకు మహాభారతం కానీ రామాయణం కానీ చెప్పేది ఒకటేనండి,
సన్మార్గంలో ఎవరు ప్రయాణం చేస్తారో వారి వశమై ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు ఉంటాడు అని చెప్పుకొచ్చిందండి. చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ సంభవుడు మృక్క కాదని తమ్ముని చేబల్క చేసితివి. అదేంటి, చదువులన్నీ చదువుకున్న శంకరుడే హనుమంతుడి రూపంలో వచ్చి రాముడికి నొక్కటం ఏమిటి, రాముడికి సహాయం చేయటం ఏమిటి? పరమేశ్వరుడికి మహాభక్తుడు, ఆ శంకరుడికి మహాభక్తుడు, ఎన్నో తపస్సులు చేశాడు, యజ్ఞాలు చేశాడు, పూజలు చేశాడు, పునస్కారాలు చేశాడు, తెల్లవారితే కోటి శివలింగాలకు అర్చన చేశాడు అని పేరుగాంచిన రావణాసుడి దగ్గర కదా శంకరుడు వెళ్ళి కనీసం సహాయం చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటాడు. ఆయన మహాపండితుడు, భక్తుడు అయినప్పుడు వచ్చి రాముడికి మొక్కటం ఏమిటి? శివుడు హనుమంతుడి రూపంలో వచ్చి రాముడికి సహాయం చేయటం ఏమిటి? అలాగే ఎన్నో దానాలు ధర్మాలు చేశాను అని పేరుగాంచినటువంటి కర్ణుడికి కదా ఆ పరమేశ్వరుడు అంటే శ్రీకృష్ణుడు, ఆ పరమాత్ముడు సహాయం చేయాలి. పాండవులకు సహాయం చేయటం ఏమిటంటే, ఇటు కౌరవుల దగ్గర కానీ ఇటు రావణాసుడి దగ్గర కానీ సన్మార్గం లేదండి. సన్మార్గం లేని భక్తితో ప్రయోజనం లేదని మనకి భాగవత రామాయణ గీతలు చెప్తున్నాయండి. ఇది నాకున్న కొద్దిపాటి జ్ఞానం ప్రకారంగా చెప్పే మాట అండి. సో గుణంలో రాముడు గొప్పవాడు అంటారు రావణాసురుడి కంటే. వ్యక్తిపరంగా చూస్తే రాముడు గొప్పవాడా, రావణాసురుడు గొప్పవాడా? వ్యక్తిగతంగా చూసినా, గుణగణాలను లెక్కేసినా రాముడితో సరిపోల్చేవారు సృష్టిలో లేరండి. అసలు రావణాసురుడిని మహాపండితుడు అని కొంతమంది చెప్పవచ్చేమో తమబోటి వారు. మీకు అన్నమయ్య కీర్తనలో రావణాసుడి గురించి చెప్పాడండి ఆయన. అరుణి పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ. ఏంటి నువ్వు హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా, శివుణ్ణేమో పూజిస్తావా, ఆ హరితోనేమో ఆయన బావగారితో గొడవ పెట్టుకుంటావా? నువ్వు ఎంత వెర్రిబాగులు వాడవయ్యా నువ్వు. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి, ఒక్క జన్మలో కాదు, ఇంతకు ముందు జన్మలో హిరణ్యకశిపుడిగా వచ్చినప్పుడు కూడా నువ్వు బ్రహ్మవరాలనే నమ్మి బ్రహ్మ తండ్రితో గొడవ పెట్టుకున్నావు. ఇప్పుడు కూడా బ్రహ్మదేవుడు వరాలు నమ్మి బ్రహ్మ తండ్రితో గొడవ పెట్టుకుంటావా నువ్వు? 6 స్వరముల వరరాగాన కోదండంగా కలిగిన వాడితో గొడవ పెట్టుకుంటావా నువ్వు? ఎంత వెర్రిబాగులు వాడవయ్యా నువ్వు. మరి అన్నమయ్య అంటే 4 వేదాలని జీర్ణించుకుని అన్నమయ్య చెప్తున్నాడు రావణాసురుడు వెర్రిబాగులు వాడు అని. అలాంటి రావణాసురుడిని పండితుడు అని చెప్పడం మనం వెరుతానం అండి. సీతమ్మకు బోధించినప్పుడు కూడా మనం బతికొండగా శరీర సుఖాలు అనుభవించాలి. రాముడు వెర్రిబాగులు వాడు ఏమిటి, వనవాసానికి వెళ్ళు అనగా వచ్చేయటమే. చక్కగా దశరథున్నే బంధించి ఆ రాజ్యాన్ని వశం చేసుకోకుండా ఇంత వయసులోనే నిన్ను కష్టపెట్టడం కోసం నేను ఇక్కడ తీసుకొస్తాడా రాముడు? అలాంటి వాడితో నువ్వేముంటావు, నాతో వచ్చేసే, ఎన్నో స్వర్గ సుఖాలు మనం అనుభవిద్దామని బోధించాడండి సీతమ్మకి. అది రావణాసుడి యొక్క తత్వం. రావణాసుడు వ్యక్తిగతంగా కానీ లేకపోతే శాస్త్రపరంగా కానీ అతను యోగ్యుడైతే కాదండి. శాస్త్రం ఆయనకు తెలిస్తే ఈ శరీరాన్ని ఈ నేను ఎందుకు అనుకుంటాడండి ఆయన? అది పాండిత్యం కాదు కదా. అంటే ఇటు రామాయణం గొప్పదా, మహాభారతం గొప్పదా? మరి రామాయణం వేరు, మహాభారతం వేరు కాదండి. రామాయణంలో ఉన్నవారు అందరూ శరీరాలు మార్చుకుని మహాభారత కాలంలో వచ్చారు అంతే. ఏది ముందు, రామాయణం ముందా? రామాయణం ముందండి. మీరు అన్నట్టు పంచపాండవుల గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా. సో కర్ణుడు కవచ కుండలాలు ధర్మం చేసినటువంటి కర్ణుడి గురించి ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఒకటి ఏమిటంటే అండి, కర్ణుడికి ఇంకో ముందు జన్మ ఒకటి ఉందండి. ఆయన్ని డంబోద్భవుడు అంటారటండి. మీలాంటి పెద్దలు చెప్పగానే నేను విన్నాను అవన్నీ. భాగవత రామాయణ గీత ఆది శృతి శాస్త్రాల్లో చెప్పబడినవి ఇవన్నీ కూడాను. ముందు జన్మలో కూడా ఆయన పేరు డంబోద్భవుడు, సహస్ర కౌష్టి ఇలాంటి పేర్లు ఉన్నాయంటండి ఆయనకి. 1000 కవచకుండలాలు ఉంటే నరనారాయణులు అన్న పేరుతో ఈ కృష్ణుడు అర్జునుడే వచ్చి ఆయన 999 కవచకుండలాలని చీల్చేస్తే ఆయన పారిపోయాడటండి. ఆయన ఆ చివరి కవచకుండలం చీల్చే సమయానికి ఆయన పారిపోయాడటండి. ఆయన పారిపోయి సూర్యుడి దగ్గర శరణ కోరి అక్కడ దాక్కున్నాడు అని చెప్తారండి. తర్వాత ఆయనే మళ్ళీ కుంతీదేవి గర్భాన్ని మొదటి బిడ్డగా కవచకుండలంతో జన్మించాడు, కవచకుండాలతో అని మనకి భారతం చెప్తుందండి. తర్వాత ఆయన ఎక్కడ పెరిగినప్పటికీ
ఈ కృష్ణార్జునుల మీద పూర్వజన్మ పగుండిపోయింది కదండి. పూర్వాభ్యాసన తేనైవ హరితే వ్యవసోపి సా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అదియును సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహ్యం కర్షతి. ఆయన స్వతహాగానే రాక్షస లక్షణాన్ని కలిగి ఉన్నవాడు కాబట్టి అధర్మం వైపు ఆకర్షించబడ్డాడండి. ఆయన పాండవుల వైపు ధర్మం ఉంది ఒకటి, ముందు జన్మలోనే కృష్ణుడితోటి అర్జునుడితోటి నరనారాయణులుగా ఉన్నప్పుడు వైరం ఉందండి ఆయనకి. ఈ వైరం అటువైపు నెట్టబడింది. ఇంకా రెండవది, ఆయన కవచకుండలాలు ఇవ్వక ముందు కూడా అనేక సార్లు యుద్ధాల్లో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోయిన వ్యక్తి కర్ణుడండి. ఘోషాయాత్రలో గంధర్వుల చేతిలో ఆయన ఓడిపోయి పారిపోయాడు, దుర్యోధను వదిలేసే పారిపోయాడు నేను ప్రాణాలు కాపాడుకోవడం కోసం. అట్లానే ఉత్తర గోగ్రహణ సమయంలో కూడా అర్జునుడు ఒక్కడే యుద్ధానికి వస్తే అప్పుడు ఆయన కవచకుండలాలు ఉన్నాయి ఆయనకి, కర్ణుడికి కవచకుండలాలతోనే పారిపోయాడండి ఆయన కర్ణుడు. కాబట్టి కర్ణుడికి కవచకుండలాలు ఉన్నా లేకున్నా ఆయన చావు అయితే తప్పదండి. 999 కవచకుండలాలు చీల్చిన నరనారాయణులు అనబడే కృష్ణార్జునులకి ఒక్క కవచకుండలం చీల్చడం కష్టం కాదండి. ఎందుకంటే ఆయన దగ్గర పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతంగా ప్రయోగించే కార్యం తెలిసినవాడు అర్జునుడు అండి. కాబట్టి ఆయన ముందు నిలబడటం సృష్టిలో ఎవరికి సాధ్యం కాదండి. ఎవరు ఆయనతో అర్జునుడు యుద్ధం చేసి గెలవలేరండి ఆయన ముందు. ఓకే, సృష్టి గురించి మీకున్న అనుభవం ఏంటి? అసలు సృష్టి అనేది ఎలా వచ్చింది? ఈ సృష్టి అంటే సృష్టి అనేది మనకు భాగవత రామాయణ గీతల వరకు మనం చెప్పిన బ్రహ్మదేవుడే సృష్టి చేసాడని, ఆ బ్రహ్మ తండ్రి ఆ సర్వేశ్వరుడు, మీరు ఈశ్వరుడు అన్నా విష్ణు అన్నా వారి గురించి అంటే మీరు శక్తిగా భావిస్తే శాక్తేయులు శక్తిగా భావిస్తారు, వైష్ణవులు విష్ణువుగా భావిస్తారు, శైవులు శివుడిగా భావించవచ్చండి, లేకపోతే సూర్యుడిని ఆరాధించేవారు సూర్యుడిగా భావించవచ్చండి. ఈ అనంత మొత్తం విశ్వాన్ని ఈ బ్రహ్మదేవుడే సృష్టించాడని, ఆ బ్రహ్మకి ఆ సృష్టికర్త కూడా తండ్రి ఉన్నాడని, ఆ తండ్రిని మనం శక్తి రూపంలో చూస్తామా, విష్ణువుగా చూస్తామా, శివుడిగా చూస్తామా అనేది ఎలా పరిగణించినప్పటికీ ఆ శక్తి ఒకటే. ఆ శక్తే వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన ఆ శక్తి ఇలను నరాకృతాయే. ఈ వేదాలకి ఆగమాలకి శాస్త్రాలకి పురాణాలకి ఏ నాదం ఏ సశబ్దం ఆధారమో ఆ సశబ్దమే ఇలను నరాకృతి దాల్చే నరుడు రూపంలో వచ్చాడు రాముడుగా అని శమనవైరి కీర్తించి పెట్టారండి. అంటే మనం నమ్మితే ఇప్పుడు సైన్స్ చెప్తుందండి ఈ సృష్టి మొదలయ్యి ఇన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది, లేకపోతే ఇన్ని లక్షల సంవత్సరాలు అవుతుందని చెప్తుందండి. అంటే మన భాగవత రామాయణ గీతలు చెప్తున్న ఈ సృష్టికి అంతము కానీ ఆది కానీ మధ్యము కానీ లేవు, ఇది అనాదిగా వస్తున్నది ఇది. అసలు మరి దేవుడు అంటే ఏంటి? ఆ దేవుడిని నిజంగా మీరు అంటే ఏ పదంతో మీరు ఎలా వర్ణిస్తారు? దేవుడు అంటే మీరే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఏమిటండి దేవుడు అంటే? మొత్తం అన్ని భూతాల యందు నేనున్నా. అంటే దేవుడు అంటే శక్తిమా, వ్యక్తమా, భావమా, అసలు ఏంటి? అంటే మీరు భౌతికంగా ఆలోచిస్తే అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ, నాచే చూడబడే మీరు కూడా బ్రహ్మమే. పారభౌతికంగా ఆలోచిస్తే అంటే మనం లౌకికంగా అలౌకికంగా మనం మాట్లాడుకుంటే పారభౌతికంగా తీసుకుంటే మనచే చూడబడేది చూచేది కూడా బ్రహ్మమే. ఈ వేదాలు కానీ గ్రంథాలు కానీ దేవుడిని ఎలా, ఉపనిషత్తులు ఎలా వర్ణించబడ్డాయి, ఎలా వివరించారు దాన్ని? మనం అనుకున్నాం కదండి, అసలు ధర్మం పోత పోస్తే రాముడట. ఏమిటండి? ధర్మం పోత పోస్తే రాముడు అని చెప్పుకొచ్చారు. మనకు మహాభారతంలో వేదాల సారమంతా శ్రీకృష్ణుడు అని చెప్పబడి ఉందండి. సో మనకు వేదాలు తెలియవసరం లేదు, పురాణాలు తెలియవసరం లేదు. దేవుడు అంటే ఆధ్యాత్మిక సమాధానం అదేనా? అంటే దేవుడు అంటే ఆధ్యాత్మికం అనేది మనం సెపరేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదండి. రాముడు అంటే ఆధ్యాత్మికమా? రాముడు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, కృష్ణుడు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, పాండవులు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఈ ఆధ్యాత్మికం అంటే మనం కళ్ళు మూసుకుని భజన చేసి ఎవడన్నా నన్ను చంపేస్తా ఉంటే చంపేయండి బాబు బాబు అని చెప్పేసి అంటాం. ఆధ్యాత్మికత కాదండి, అది కాదు. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏమిటండి? మీరు శివుడిని పూజించినా, దుర్గమ్మను పూజించినా, వినాయకుడిని పూజించినా, రాముడిని పూజించినా, విష్ణువుని పూజించినా, అయ్యప్ప స్వామిని పూజించినా
వీళ్ళందరూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారనే కదా మనం వారిని పూజిస్తున్నాం మనం. అంటే వారి నుంచి ఆ ప్రేరణ పొందడం కోసమా, లేకపోతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీరు చేశారు, మీ భక్తులుగా మేము ఉంటాం, ఎవరైనా పొడిస్తే పొడిపించుకుంటాం, తంతే తన్నించుకుంటాం అని చెప్పటాన్ని ఆధ్యాత్మిక అంటారండి? ఈ పని రాముడు చేయలేదు, ఈ పని దుర్గమ్మ చేయలేదు, ఈ పని శ్రీకృష్ణుడు చేయలేదు, ఈ పనిని శివుడు చేయలేదు, 3 పురాలను అంతం చేశాడండి. ఈ పనిని కుమారస్వామి చేయలేదు. ఎవరైనా పొడిస్తే పొడిపించుకుంటాం, చంపితే చస్తామని చెప్పేసి వినాయకుడు ఆ పని చేయలేదు. భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్. ఈ శివాది షణ్మతముల గూఢం అన్నారండి. అంటే ఈ 6 మతాల్లో ఏ మతం మీరు శివుడు మతం తీసుకున్నా, విష్ణు మతం తీసుకున్నా, వినాయకుడి మతం తీసుకున్నా, శక్తి మతం తీసుకున్నా, అతి దేవతలుగా జన్మ తీసుకుని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన వారు ఎవ్వరూ కూడా ఆధ్యాత్మికత అంటే మనం కళ్ళు మూసుకుని తపస్సు చేసుకోవటమే అని వారు ఎవరూ చెప్పలేదు. మనం బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అంటున్నాం, ఇప్పుడు రాముడు అంటున్నాం. ఒక రకంగా అంటే చూసుకుంటే ఇక్కడ మతాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. అటు ముస్లిమ్స్ విషయానికి వస్తే అంటే ఇస్లాం విషయానికి వస్తే అల్లా, క్రిస్టియన్స్ విషయానికి వస్తే జీసస్ అని చెప్పేసి. అసలు మన నిజమైన దేవుడు ఎవరు? మనం ఇందాక అనుకున్నాం కదండి, ఎవరు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఇలా నరుడి యొక్క ఆకృతి దాల్చారు, ఎవరైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారో వారినే వేద ఆగమ శాస్త్ర పురాణాలకి ఆధారం అని చెప్పి అన్నారండి. వేదాలకి ఆగమాలకి శాస్త్రాలకి పురాణాలకి ఏది ఆధారం అటండి? నాదం ఆధారం అట. ఆ నాదం ఏమిటండి? ఇలాను నరాకృతి దాల్చే, ఇలాను రాముడు రూపం ధరించి వచ్చే ఏం చేశాడు? నేను జీవితాంతం త్యాగం, జీవితాంతం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఆయన జీవితం అంతా ఓర్పు సహనం, ఇలాంటి లక్షణాలన్నీ చూపించి ఆయన దేవుడిగా కొలవబడ్డాడండి మనుష్య శరీరం దాల్చినప్పటికీ. ఇదే రాముడు తర్వాత కాలంలో కృష్ణుడిగా వచ్చాడండి. అదే కృష్ణుడు తర్వాత కాలంలో వెంకటేశ్వర స్వామిగా వచ్చాడు. ఇప్పుడు ఆయనే కలిగ్గా వస్తారని అంటున్నారండి. మనం ఎన్ని రూపాలతో పూజించినా దేవుడు ఒక్కడేనండి. అయితే ఈ హైందవులకి శివాది షణ్మతాలకి ఆధారంగా పెట్టుకునే రుద్రగీత కానీ, కృష్ణగీత కానీ, భగవద్గీత కానీ, కపిలగీత కానీ, ఈ వేద ఆగమ శాస్త్ర పురాణాల్లో ఎక్కడా కూడా రాముణ్ణి నమ్మకపోతే చంపేయండి, కృష్ణుని నమ్మకపోతే చంపేయండి అనేటువంటి తత్వాలు గ్రంథ రూపంలో బోధించలేవండి. హిరణ్యకశిపుడు లాంటి వారు, రావణాసురుడు లాంటి వారు వారి యొక్క దుర్బుద్ధి చేత, వారి యొక్క దుష్ట ఆలోచన చేత కౌరవులు నేరం చేసినట్టుగా నేరం చేసి ఉండొచ్చండి తప్ప గ్రంథోక్తమై ఉండి వాంగ్మయంలో ఎక్కడా కూడా రాముని నమ్మకపోతే చంపేయండి, విష్ణువుని నమ్మకపోతే చంపేయండి అని ఎక్కడా లేదండి. కానీ ఇప్పుడు మీరు దేవుడు అందరికీ దేవుళ్ళు ఉన్నారని చెప్పినప్పుడే ముస్లిమ్స్ చెప్తారు మా అల్లాహకు రూపం లేదు అని చెప్తారండి వారి గ్రంథం ప్రకారంగా. కానీ ఆ ఖురాన్లోని ఏ గ్రంథాన్ని ఆధారంగా వారు పూజిస్తున్నారు అల్లాని, ఆ గ్రంథంలోనే అల్లాని నమ్మకపోతే చంపేయండి అని ఉందటండి. అల్లాని నమ్మని వారు అందరినీ చంపేయండి, పురుషులందరినీ చంపేసి సంతానానికి పనికొచ్చే స్త్రీలని మీకోసం ఉంచుకోండి, మీకోసం అట్టి పెట్టుకోండి, వారి ద్వారా మీ సంతానాన్ని పెంపొందించుకోండి అని చెప్పారటండి. కాబట్టి మనకు ఈ హింస అనేది లేకుండా అన్ని మతాలు సమానం అనేటువంటి బోధన వాటిలో లేదని మా అభిప్రాయం. అది భగవద్గీతలో కూడా ఉందా అట్లానే? ఎలా? ఇప్పుడు మీరు అన్నట్టు దేవుడిని నమ్మకపోతే చంపే లేదండి. భగవద్గీతలో ఎక్కడా కూడా. బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందటండి. నేను బైబిల్ చదవలేదు, ఖురాను చదవలేదు, మీలాంటి వారు చెప్పగా వినటమే. కాబట్టి చూడండి, మన పెహల్గాం దాడిలో 27 మందిని ప్యాంటు జిప్పులు విప్పదీసి వారు వెరిఫై చేసుకుని సుంతి చేయించుకున్నారా లేదని వారు భార్యల ముందే కన్ఫామ్ చేసుకుని ఇతను ముస్లిం కాదు అని కన్ఫామ్ చేసిన తర్వాత 27 మందిని చంపారటండి వారు. అంటే అల్లాని నమ్మకపోతే చంపేయండి, అల్లాని నమ్మని వారు అందరినీ అనేటువంటి బోధనలు అన్ని కోట్ల మంది ముస్లిమ్స్ నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారని చెప్పకపోయినా ఆ నమ్మేవారు శాతం 1%, 2% ఉన్నవారే ఉగ్రవాదులుగా, టెర్రరిస్టులుగా తయారయ్యారండి వారు. కాబట్టి వారి నుంచే ప్రమాదం ఉన్న ఆ మూల గ్రంథంలో ఆ బోధనే ప్రమాదం అండి. అట్లాంటి బోధన మనకి భగవద్గీతలో లేదండి.
యస్య నాహంకృతో భావో బుద్ధిరేస్య నలిప్యతే హత్వాపి సహమాన్ లోకాన్న హంతి ననిబధ్యతే. మిథ్యాహంకారానికి లోను కానివాడు, సంగత్వరహితుడు, లోకంలో ఎంతమందిని సంహరించినను అది నేరం కాదు అని చెప్పబడింది. అసలు మిథ్యాహంకారం లేనివాడు, సంఘానికి దూరంగా ఉండేవాడు, లోకంలో ఎవరినో చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ధర్మస్థాపన కోసం తప్ప. ధర్మస్థాపన కోసం దుష్టుల్ని సంహరిస్తే నేరం కాదనేది దాని అర్థం అండి. అయ్యా ఇది ఏ జ్ఞానం లేని నా అభిప్రాయం అండి. ఎందుకంటే నాకు సశబ్దం తెలియదు, శబ్దము తెలియదు, అనాదాతీత సమగ్రహాలు మర్మం తెలియదు, తిస్ర చతురస్ర ఖండ మిశ్ర సంకీర్ణ గతులు తెలియని వాడిని. ఒకవేళ ఇవన్నీ గతులు తెలిసి సశబ్ద నిశబ్ద క్రియల మర్మం తెలిసిన వారు మీరైతే, అనాదాతీత సమగ్రహాలని నామాలుగా ధరించిన వారు మీరైతే, ఆ సత్యం ఏదో జనాన్ని తెలియజేయండి అయ్యా. తెలియదు అంటూ అన్ని చెప్తున్నారు. అంటే మాకు బోధించింది ఒక ముష్టాయన కదండి, ఒక భిక్షగాడు బోధించాడు. ఆ భిక్షగాడి కంటే జ్ఞానులు ఎవరన్నా ఉంటే తెలియజెప్తారని చెప్పాము అంతే. రీసెంట్గా నేను ఒక పాస్టర్ని ఇంటర్వ్యూ చేశాను. మరి అసలైన దేవుడు ఎవరని నేను అడిగాను ఆ పాస్టర్ గారిని. నాకు తెలిసి జీసస్ తప్ప నేను వేరే దేవుడిని చూడలేదు, నాకు తెలియదు అసలు వేరే దేవుడు ఉన్నాడు అన్నట్టు కూడా. ఏమో నాకు ఈశ్వరుడు అంటే ఎవరో తెలియదు, నాకు అల్లా అంటే కూడా ఎవరో తెలియదు, జీసస్ ఒకడు ఉన్నాడు అనేది తెలుసు. ఈ సృష్టికి మొత్తం ఆయనే ఉన్నాడని మాత్రమే తెలుసు. మరి ఎక్కడ యేసు ఈ సృష్టికి నేనే అని ఆయన ఎక్కడ అనలేదని, నేను దేవుడు కుమారుణ్ణి అని అన్నాడని నేను విన్నాను తప్ప, ఈ సృష్టికి మొత్తం నేనే మూలమని జీసస్ ఎక్కడన్నా చెప్పుకున్నట్టు నేను ఎక్కడ వినలేదండి. నేను దాన్ని అయితే అని అంటారండి. ఇప్పుడు నేనైతే నమ్ముతానండి, నేనైతే నమ్ముతున్నా. వాల్మీకి రామాయణంలో జటాయువు శ్రీరాముడి సంభాషణ ఉందండి. ఈ సంభాషణ ప్రకారంగా బ్రహ్మదేవుడికి 14 మంది కుమారులని, అందులో ఒక ఆయన మరీచి అని, మరీచి కశ్యపుడు పుట్టాడని, కశ్యపుడికి 8 మంది భార్యలని, 8వ భార్య పేరు మను అని చెప్పాడు. ఈ మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారని చెప్పాడండి. ఆ రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ నిజం చేస్తూ కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వారు ఉన్నారండి. అంటే వైశ్యుల్లో మాత్రం కసపు అని గోత్రం వచ్చింది, కాశ్యప అని రాకుండా మిగతా 3 వర్ణాల్లో కాశ్యప గోత్రం ఉందండి. ఆ బ్రహ్మదేవుడికి 14 మంది కుమారుల పేర్లు చెప్పాడు కదా ఆ జటాయువు. ఆ 14 మందిలో ఒక ఆయన అత్రి గోత్రులు ఇంకా జీవించున్నారండి. ఒక ఆయన అంగీరసుడు, అంగీరసు గోత్రంలో భరద్వాజస గౌతమస గోత్రులు ఇంకా జీవించున్నారండి. రామాయణం ఉందా, క్రీస్తుపురం ఉందా? అయ్యో, ఈ క్రీస్తు వీరు చెప్పేదంతా కూడా కేవలం 2,000 సంవత్సరాల క్రితం అండి క్రీస్తు చెప్పేది. రామాయణం అనేది లక్షల సంవత్సరాల క్రితం జరిగిందండి, లక్షల సంవత్సరాలండి, లక్షలు. మహాభారతం కూడా జరిగి 5,000 సంవత్సరాలు దాటిపోతుందండి, ద్వాపర యుగం కూడా. ఓకే, మీరు చూడండి, అమెరికాలో అయినా ఆస్ట్రేలియా అయినా ఎక్కడైనా తవ్వండి, అక్కడ ఒక శివలింగమో ఒక శ్రీ మహావిష్ణు విగ్రహం బయట పడతానే ఉంటుందండి అక్కడ. అయితే ఇప్పటివరకు తవ్వకాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా హిందూ మత గ్రంథాలు కానీ హిందూ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విగ్రహాలే బయటకు పడ్డాయి. కానీ ఈ అంటే ఇస్లాంకి సంబంధించినవి కానీ క్రిస్టియానికి సంబంధించినటువంటి ఎప్పుడు ఈ తవ్వకాల్లో బయటపడ్డాయి? అది ఈ మధ్య కాలాన్ని అండి. ఇస్లాం అయినా లేకపోతే మీరు చెప్పిన క్రిస్టియానిటీ అని ఈ మధ్య కాలంలో వచ్చినవే స్వామి. మీకు ఇజ్రాయిల్లో కూడా 12 గోత్రాలు ఉన్నాయండి. ఇజ్రాయిల్లో కూడా గోత్రాలు ఉన్నాయి. వారు మనం యూదులు అంటున్నాం కదా, యాదవులే యూదులండి. ఇక్కడ మనం యాదవాస్ అంటాం కదండి. ఇప్పుడు శాపం పెట్టిందంటే గాంధారీదేవి, మొత్తం యాదవులు అందరూ నాశనం అయిపోతారని చెప్పి. అంటే ఇప్పుడు ఆవిడ శాపం ఫలించినట్టే కదండి. ఇక్కడ పుష్కలంగా యదువంశీయులు ఉన్నారు, అక్కడ ఇజ్రాయిల్లో కూడా యదువంశీయులు ఉన్నారు. వారికి తెలిసిన మూలాలు. ఇజ్రాయెల్లో జన్మించిన ప్రతి యూదుడు భారతదేశాన్ని ఒక్కసారైనా సందర్శించాలని వారికి కోరుకుంటుందంటండి. వారికి ఆ మూలాలు తెలుసండి. వారికి యదువంశ విభునికి యశోదలాలి, ఆ యదువంశీయులు సజీవంగా ఉన్నారండి ఇక్కడ. కాబట్టి ఆ వంశాలు, ఆ గోత్రాలు, ఆ క్షేత్రాలు సజీవంగా ఇప్పటికీ ఉన్నాయి. మన ఈ ధర్మం ఏదైతే మనం పాటిస్తున్నామో, మన ఆచారం పాటిస్తున్నామో, ఇవి సనాతనమైనవండి. రాముడు జన్మించే సమయానికి ఈయనెవరు, వశిష్ఠుడు విశ్వామిత్రుడు రాముడితో మాట్లాడుతున్నప్పుడు, అంటే విశ్వామిత్రుడు వారు వచ్చిన తర్వాత దశరథ మహారాజు రాముడిని పరిచయం చేద్దామని పిలిస్తే, విశ్వామిత్రుడు అడిగిన ప్రశ్నలకు రాముడు చెప్పిన సమాధానాలు విని వీరు నిర్ఘాంతపోయారటండి.
ఎట్లా వచ్చింది ఇతనికి ఇంత వైరాగ్యం? ఇతను ఒక చక్రవర్తి కొడుకై ఉన్నాడు. ఇతను ఇంత వైరాగ్యం యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళకి రావచ్చు, లేకపోతే ఏదైనా రోగం ఉంటే రావచ్చు, ధనం లేకపోతే, కీర్తి లేకపోతే ఇలాంటి వైరాగ్యం వచ్చిందన్నా పర్వాలేదు. ధనం, కీర్తి అన్నీ ఉన్న ఈ చక్రవర్తి కొడుక్కి వైరాగ్యం ఎలా వచ్చింది? బహుశా ఇలాంటి లక్షణాలతో ఒకప్పుడు హరి ఉండేవాడు. ఆ హరే మళ్ళీ జన్మ తీసుకున్నాడు ఈ రాముడు రూపంలో. హరే స్వయంగా వచ్చాడని ఆ హరే ఈ రాముడు, హరే రామ మంత్రం అలా వచ్చిందండి. హరే రాముడు, ఆ హరే ఈ కృష్ణుడు. అంటే మన పూర్వకాలం మునీశ్వరులకి హరి యొక్క ఎరుక బాగా తెలుసుందండి. ఈ శరీరం నేను కాదు అని వైరాగ్యాన్ని కలిగి ఉన్న వాడి యొక్క ఎరుక బాగా తెలుసుంది. ఆ ఎరుక కలిగిన వారే పలికిన పలుకండి హరే రాముడు, హరే కృష్ణుడు. ఆ హరే ఈ రాముడు, ఆ హరే ఈ కృష్ణుడు. అక్కడి నుంచి వచ్చిన మంత్రమే హరే రామ హరే కృష్ణ అండి. అంటే రాముడు కృష్ణుడి కంటే పూర్వమే హరేని ఒక ఆయన ఉన్నాడు, హరిహరులను ఉన్నారు. ఆ హరిహరులని శివకేశవులని, కృష్ణార్జునులని, నరనారాయణులని, రామాంజనేయులని చెప్పుకుంటూ వస్తారండి. సో వీళ్ళంతా ఒకటేనా? అంటే ఒకటేనండి, ఒకటే. రూపాలు వేరా? కాదు, రూపం ఒకటే. అనేక యుగాల్లో అనేక శరీరాలు తీసుకొచ్చారండి, అంతే. అవతారాలు అంతే. అవతారం అన్నా పర్లేదు, శరీరాలు మార్చుకొచ్చారన్నా పర్వాలేదు. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా సోషల్ మీడియాలో కొందరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. దానికి వాళ్ళకు సరైన శిక్ష కూడా పడింది. అంటే దేవుడు అనేటోడు లేడు, దేవుడు అనేటోడు ఒక అబద్ధం. మన పిచ్చి జనాలు ఇట్లా రోడ్డు పక్కన పోతుంటే ఒక బండకు ఆడ పసుపు కుంకుమలు వేసి 4 బొట్లు పెట్టి 4 నిమ్మకాయలు 4 పువ్వులు పెడితే కూడా దాన్ని దేవుణ్ణి చేసేస్తారు అని ఈ మధ్యకాలంలో భైరీ నరేష్, రేంజర్ల రాజేష్ అనే వ్యక్తులు కూడా సోషల్ మీడియా వేదిక మీదకి వచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చాలా సందర్భాల్లో విన్నాం. వారికి ఉన్న జ్ఞాన పరిధిలో వారికి తెలిసిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పు ఉండొచ్చు అండి. కానీ సత్యం ఏమిటంటే మనం పూజిస్తున్నది విగ్రహాలు కాదు, మన పూర్వీకులు. మీరు దుర్గమ్మను పూజించిన, కృష్ణుణ్ణి, రాముణ్ణి, లేకపోతే పరశురాముణ్ణి, వామనుణ్ణి, మహామతి, అలా ఎవరిని పూజించినా, అయ్యప్ప స్వామి, కుమారస్వామిని, వినాయకుడిని ఎవరిని పూజించినా వీరందరూ మా పూర్వీకులు. ఏమిటండి? ఈ విగ్రహాలు కాదు, మా పూర్వీకులు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భూమి మీద అవతరించిన వారు అని చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం అలా కాకుండా వాళ్ళని దేవుళ్ళని చేయటం వల్ల మనం కొంచెం దూరం చేసుకున్నామండి వారిని. వీరందరూ మా పూర్వీకులు అని చెప్పగలగాలండి. క్రిస్టియన్స్లో చూసుకుంటే వాళ్ళు ఎంతసేపు ఆ బైబుల్ని పట్టుకొని బైబుల్ని మొక్కుతారు, బైబుల్ని చదువుతూ ఉంటారు. ఓకే. ఇస్లాంలో చూసుకుంటే వాళ్ళకు ఒక దేవుడికి రూపం ఉండదు. ఇక్కడ కూడా వాళ్ళకి దేవుడికి రూపం లేదు. కానీ ఖురాన్ గ్రంథం ఉందండి. ఖురాన్ అనేది ఒక గ్రంథం ఉంది. సో వాళ్ళు మసీద్కి వెళ్ళి వాళ్ళు సమాధికే వాళ్ళు పూజలు చేస్తారు, నమాజ్ చేస్తూ ఉంటారు. కేవలం మన అంటే ఏదైతే మన హిందువులలో మాత్రమే విగ్రహ రూపంలో దేవుళ్ళు మాత్రమే ఉంటారు. మనం విగ్రహారాధన మాత్రమే చేస్తాం. వాళ్ళకి మనకి అసలు తేడా ఏంటి? వాళ్ళ గ్రంథాలకి మన గ్రంథాలకి ఉన్నటువంటి అసలు తేడా ఏంటి? వాళ్ళ ఖురాను, బైబిల్ ఉన్నట్టే మనకు కూడా భగవద్గీత ఉందండి. మనకి ఆ భగవద్గీత వేదాల సారం అంతా తీసుకుని వచ్చి మనకు అందించారండి. మన పూర్వీకులు మనకు అందించారు. వ్యాసుల వారి ద్వారా మనకు అందింది. ఈరోజు ఒక ఆత్మ ఎట్లా వస్తుంది, ఎలా వెళ్తుంది, ఆత్మ యొక్క శక్తి ఏంటి, ఆత్మకి శరీరానికి ఉన్న తేడా ఏమిటి అనేది భగవద్గీత కంటే గొప్పగా చెప్పిన గ్రంథం భూమి మీద మరొకటి లేదండి. రెండవది, వారు అల్లాని, మీరు యేసు ప్రభువుని పూజిస్తే, యేసు అనే ఆయన సిలువ వేయబడ్డాడు, ఆ చివరి క్షణాల్లో ఆయన ఏం మాటలు మాట్లాడాడు అనే వాటికి వీరు ముగ్ధులై ఆయన పూజించినట్టు, యేసు ప్రభు యొక్క ప్రతిమ పెట్టుకుని చర్చిల్లో సిలువ వేసుకుని పెట్టుకున్నట్టు, ఇప్పుడు మనకి రాముడు వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన ఆ సందర్భాన్ని గుర్తుగా రాముడిని గుర్తు పెట్టుకుంటూ ఇన్ని యుగాలైనా పూజిస్తున్నామండి. ఆ రాముడు భూమి మీద నడయాడినవాడు, శరీరం తీసుకున్నవాడు, వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్ర క్షత్రియ ప్రవర్ల సాక్షిగా ఆయన కాశ్యప గోత్రంలో జీవించిన వాడు, ఆయన శరీరం తీసుకున్నవాడు. అలాగే కృష్ణుడైన, శివుడైన, దుర్గమ్మైన, పాండవులైన, లేకపోతే సత్యహరిశ్చంద్రుడైన, వామనుడైన, పరశురాముడైన, వినాయకుడైన, ఇట్లా ఏ దేవుణ్ణి మనం పూజించిన దుర్గమ్మతో సహా వీళ్ళందరూ భూమి మీద నడయాడి శరీరం తీసుకుని అనేక కష్టాలకే నష్టాలకే ఓర్చుకుని
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన వారండి. ఇప్పుడు విగ్రహం కాదని మన పూర్వీకుల్ని విగ్రహ రూపంలో గుర్తు పెట్టుకుంటూ ఇన్ని యుగాల నుంచి మనం పూజిస్తున్నాము, గౌరవిస్తున్నాము. మనం రామావతారం అయిపోగానే ఆ రాముడి విగ్రహం అక్కడ లేకుండా, రాముడి ప్రతిమ మనం పెట్టుకోకుండా, అసలు రాముడు ఎలా ఉంటాడు, రాముడి రూపం ఎలా ఉంటుంది మనకి ఎలా తెలుస్తుందండి? ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఈ నృసింహం ఒక ఆయన వచ్చారండి, నృసింహస్వామి అని. తలసింహం ఈ శరీరం అంతా నరుడి కింద వచ్చారండి. ప్రహ్లాదుడు రక్షణ కోసం, హిరణ్యకశిపుడు శిక్షణ కోసం వచ్చారండి. ఆ శిక్షణ అయిపోయిన తర్వాత, శిక్షించిన తర్వాత ఆయన ఎలా వచ్చాడు ధర్మస్థాపన కోసం అని అప్పుడుండే శిల్పులందరూ ఆయన మూర్తినే చెక్కి, ఆయన చూసిన వారే చెక్కి మన తర్వాతి తరాల వారికి ఇన్ని యుగాలు అందిస్తూ వచ్చారండి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ మూర్తులు మా పూర్వీకులు, ఈ భూమి మీద నడయాడిన వారు. అందుకు సాక్ష్యంగా మా గోత్రాలు ఉన్నాయి. నేను వశిష్ఠ గోత్రంలో జన్మించా, కౌండిన్య గోత్రంలో జన్మించా, కాశ్యప గోత్రంలో జన్మించా, నేను ఇక్ష్వాక వంశీయుణ్ణి. లేకపోతే నేను ధనంజయ గోత్రంలో జన్మించే, నేను భరత వంశీయుణ్ణి. మహాభారతానికి జరిగిందన్నానికి గుర్తుగా మేమే జీవించున్నాం అని చెప్పేటువంటి తత్వం, ఆ బోధనలు వీరి దాకా చేరితే ఆ విమర్శలు రావండి అంతే. ఓకే, సో మీరు అంటే అనుసరిస్తున్న సాంప్రదాయాల్లో దేవుడి రూపం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, అసలు నిజమైన రూపం ఎలా ఉంటుంది? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అంటే నన్ను అన్ని భూతాలయందు నన్ను, నాలో అన్ని భూతాల్లో నన్ను ఎవరైతే చూడగలరో వారే యోగులు, వారే ఉత్తములని పెద్ద నల్ల ఆయన చెప్పినట్టు దేవుడు ప్రత్యేకంగా విడిపోయలేడండి. మీ అంతరంగం లోపల ఉన్నాడండి, నా అంతరంగం లోపల ఉన్నాడు. నీవనుచో అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటినయ్యా. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటినయ్యా. మరుగేలరా ఓ రాఘవ, మరుగేలరా రాఘవ, అన్నీ నువ్వేం తెలుసుకున్నానయ్యా అంతరంగం లోపల వెతికి. అంటే లోపల అంతరంగం లోపలే ఉన్నాడట్లా రామచంద్రమూర్తి. మీరు దేవుడు ఉనికిని ఎప్పుడైనా అనుభవించారా? రోజు అనుభవిస్తూ ఉంటారు. ఎలా? లోపలే, అంతరంగం లోపలేనండి. అంటే త్యాగరాజులాగా శమన వైరులాగా 96 కోట్ల సార్లు రామనామ జపం చేయకపోవచ్చు. అంతరంగంలో ఉన్న శమన వైరిని, ఆ ముక్కంటి నిరంతరం దర్శించుకుంటూనే ఉంటానండి. దేవుణ్ణి దర్శించుకోవాలి, చూడాలి అనేది తప్ప, లేకుంటే అది సాధ్యమవుతుందా? యద్భావం తద్భవతి. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. రాముడు ఉన్నాడు అనుకున్న వారికి పక్కనే ఉంటాడండి, రాముడు లేడు అనుకున్న వారికి పక్కన ఉన్నా కూడా గుర్తించలేరు. మీకు రావణాసురుడికి వెళ్ళి చెప్పాడండి ఎవరు, విభీషణుడు కానీ హనుమంతుడు కానీ, అయ్యా నువ్వు రాముడితో ఇట్లా యుద్ధానికి వద్దా అని చెప్పి. కానీ రావణాసుడేమో శివభక్తుడండి. నా ముందు వచ్చి చెప్పిన, నాకు బోధించిన హనుమంతుడే శివుడని గుర్తుపట్టలేకపోయాడండి ఆయన. అదే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని అనే లక్షణాన్ని కలిగి ఉంటే ఆయన. ప్రహ్లాదుడు బోధించాడు హిరణ్యకశిపుడికి, నువ్వు హరితో వైరం పెట్టుకుంటున్నావు, అలాంటిది పెట్టుకోవద్దు, శివకేశవులకి భేదం లేదని బోధించాడు ప్రహ్లాదుడు. నా ముందు బోధిస్తున్న ప్రహ్లాదుడే శివుడు అని గుర్తుపట్టలేకపోయాడు ఆయన. అందుకే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని, అంతటా భగవంతుణ్ణి. అంటే మీరు కొలిచే దేవుణ్ణి మీరు చూడగలిగితే ఇబ్బంది లేదండి. లేదు, దేవుడే లేడు అనుకున్న వారితోడు ఇబ్బంది లేదండి. దేవుడు ఉన్నాడు అనుకున్నా ఇబ్బంది లేదు, దేవుడు లేడు అనుకున్నా ఇబ్బంది లేదు. దేవుడు ఉన్నాడే అని దేవుణ్ణి పూజించిన వారైనా, దేవుడు లేడు అని దేవుణ్ణి విమర్శించేవారైనా సన్మార్గాన్ని కలిగి ఉండటమే ప్రధానం అండి. అక్కడ రాముణ్ణి నమ్మి తప్పు చేస్తానంటే మన ధర్మం ఒప్పుకోవద్దండి. రాముని నమ్మకుండా తప్పు చేస్తానన్నా ధర్మం ఒప్పుకోదు. మీరు రాముని నమ్మినా నమ్మకుండా సన్మార్గంలో నడవటమే ధర్మం, అదే దైవత్వం అండి. మాకున్న కొంచెం పరిజ్ఞానం ప్రకారంగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు రాముడు, రావణాసురుడు శివుణ్ణి పూజిస్తారని. అంటే వీళ్ళకంటే ముందు వాళ్ళు దేవుళ్ళు, అసలు ఆ దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే శివకేశవులు, హరిహరులు, వీళ్ళిద్దరూ ఎన్ని అవతారాలు, నరనారాయణులుగా వచ్చినా, కృష్ణార్జునులుగా వచ్చినా, రామాంజనేయులుగా వచ్చినా, ఏమిటండి హరిహరులుగా వచ్చినా,
ఏ శక్తినైతే, అంటే రాముడేమో శివుడిని పూజిస్తున్నాడు, శివుడేమో రాముడిని పూజిస్తున్నాడు. శివుడి యొక్క పూజ అంతా ఏమిటండి? శివుడు ఎప్పుడు రామ్ 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 ఆ జపం చేస్తూ ఉంటాడండి. తర్వాత ఈ విష్ణు ఆయనేమో శివుడిని పూజిస్తారని, రాముడు కూడా శివుడిని పూజించారని. ఇప్పుడు భావభామలిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేక శరీరాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారండి వారు. ఈ అజ్ఞానంతో ఉండే రావణాసురుడు లాంటి వారు, అంటే మా లాంటి వాళ్ళని కాస్త శివుడు వేరే విష్ణువు వేరే అని చెప్పేసి మా యొక్క పూర్వజన్మ అభ్యాసం చేత సదృశ్యం చేష్టతే స్వస్య ప్రకృతి జ్ఞానవానపి ప్రకృతి జ్ఞాంతి భూతాన్ని నిగ్రహ కిం కర్షతి. ఈ పుట్టుకతో మేము ఏ గుణాలను పుణుకు పుచ్చుకున్నామో మా యొక్క లోపల దుర్గుణాలను అనుసరించి వైరాన్ని పెంచడం కోసం అతను వేరే ఇతను వేరే అని చెప్పేసి వైషమ్యాలు రెచ్చగొట్టారు తప్ప ఈ చెప్పిన శివుడు విష్ణువు ఇద్దరు వేరు కాదండి. ఇద్దరు ఒకటే శక్తి. వేదాలకి ఆగమాలకి శాస్త్రాలకి పురాణాలకి ఏ నాదం ఆధారమో ఆ నాదాన్ని శివుడు అనండి, ఆ నాదాన్ని విష్ణువు అనండి, ఆ నాదాన్ని శక్తి అనండి. దేవుని నమ్మకపోవడం మీరు దాన్ని ఎలా చూస్తారు మరి? ఇప్పుడు దేవుణ్ణి నమ్మటం నమ్మకపోవడం సమస్య కాదండి. దేవుణ్ణి నమ్మకపోయినా సన్మార్గంలో ప్రయాణం చేస్తే ఆ రాముడైనా కృష్ణుడైనా శివుడైనా మీరు అల్లా పేరుతో మొక్కినా యేసు ప్రభు పేరుతో మొక్కినా వారు మీ వశమై ఉంటారండి. మొక్కకపోయినా వారు వశమై ఉంటారు. ఒక మనిషి దేవుణ్ణి నమ్మకుండా మంచి జీవితం గడపగలడా? ఒకళ్ళు దేవుణ్ణి నమ్మకపోయినా సన్మార్గంలో జీవించి ఇతరులకు అపకారం చేయకుండా పరోపకారం చేస్తే వారే దేవుడండి. వారు దేవుణ్ణి నమ్మాలనే సిద్ధాంతం ఏమీ లేదండి. మీరు ఇతరులకు అపకారం చేయకుండా పరోపకారం చేయగలిగితే చేస్తూ సన్మార్గంలో మీరు జీవించగలిగితే మీరే దేవుడండి. దేవుడు అనేవాడు రక్షించేవాడా శిక్షించేవాడా? ఈ రెండు భావనలపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరు దుష్ట శిక్షణ తప్పు చేసిన వాడిని ఎవరు శిక్షిస్తే వారు దేవుడు భగవంతుడు స్వరూపమేనండి. తప్పు చేసిన వాడిని శిక్షించి ఒప్పు చేసిన వాడిని రక్షించేవాడు ప్రతి ఒక్కడు దైవ స్వరూపుడేనండి. ఓకే, ఇప్పుడు దుష్టశక్తి ఉందంటారు, శక్తి దుష్టశక్తి రెండు ఉంటాయి అంటారు. అంటే తప్పు చేసేవారు అండి, పరులకు అపకారం చేసే వాళ్ళు అందరూ దుష్టులేనండి, పరులకు ఉపకారం చేసేవారు అందరూ దేవుళ్ళే. ఎప్పుడైనా మీరు దేవుణ్ణి చూసారా? నేను చూసిన వాడినే దేవుడు అనుకుంటున్నానండి. 6-7 సంవత్సరాల వయసులో హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన ధరించి భిక్షమెత్తుకోవడానికి వచ్చాడు ఒక భిక్షువు. నేను ఆయన్నే దేవుడు ఆయన్నే శివుడు అనుకుంటున్నానండి. సో అంటే మీకు దేవుడు అంటే ఆ గుండె స్పందన అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఎలాంటి అహంకారం లేకుండా కల్మషం లేకుండా ఏంటండి, ధర్మం మీదే ధర్మం వైపే సన్మార్గంలో నడిచేవారు అందరూ దైవ స్వరూపులేనండి. ఆయన రూపం కానీ ఆయన గుణం కానీ ఆయన స్వరూపం కానీ ఎలా చెప్పగలుగుతారు? నాకు తెలిసి నేను అనుభూతి పొందిన ఆయన ఎవరైతే ఉన్నారో శమన వైరు ఉన్నారో ఆయన నుదుటి మీద 3 నామాలు ఉంటాయండి. అనాథ ఆతీత సమగ్రహాలు ఆయనకి నామాలండి. సశబ్ద నిశ్శబ్ద క్రియలు ఆయనకి శ్వాస. ఈ కంఠాన్ని హరిగుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లు, హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన్ని ధరించి ఉంటాడండి ఆయన. అలాంటి వారు అందరూ మహానుభావులే, వారందరూ దైవ స్వరూపులే. ఓకే, ఇతిహాసాలు గ్రంథాలు వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇతిహాసాలైనా పురాణాలైనా భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణాల్లో ఎక్కడ ఎలా తీసుకున్నా మొత్తం అంతా కూడా ధర్మస్థాపన, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, సన్మార్గము అనేటి వాటిని తెలియజేస్తూ ఉన్నాయండి. అంటే ప్రత్యేకంగా మనం వాటిని నిర్వహించుకోవసరం లేదండి. రామాయణం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, మహాభారతం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఆ సన్మార్గానికి దుర్మార్గానికి మధ్య జరిగినటువంటి ఆ చరిత్రనే ఈరోజు మనం కథగా చెప్పుకుంటున్నాం. ఈ హిందూ ధర్మం మరియు సనాతన ధర్మం ఒకటేనా లేకుంటే ఏదైనా తేడా ఉందా? అసలు ధర్మం అంటేనే రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ హిందూ ధర్మ అనలేదండి, రామో విగ్రహవాన్ సనాతన ధర్మ అనలేదు. ధర్మం అంటేనే రాముడు, రాముడు అంటేనే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ.
కాబట్టి అక్కడ మనం సనాతన హిందూ అనే పేర్లు కూడా చేర్చాల్సిన పనులు లేవండి. అంటే ఈ వేదాలు కానీ ఉపనిషత్తులు, ఈ భగవద్గీతలు ఇవన్నీ సనాతన ధర్మంలో అంటే ఎలాంటి పాత్ర పోషించాయి? అంటే మనం అనుకున్నాం కదండి, ఉపనిషత్తులైనా వేదాలైనా భగవద్గీత అయినా రామాయణం అయినా మహాభారతం ఏది మనం చెప్పుకొచ్చినా సన్మార్గాన్ని ధర్మాన్నే బోధించినాయండి. రావణాసురుడిలా ఉండొద్దు, శరీర సుఖాల కోసం అట్లాంటి తప్పులు చేయొద్దు, అహంకారాన్ని పెంచి పోషించొద్దు అని మనకి రావణాసురుడి యొక్క పాత్ర ద్వారా రామాయణం చెప్పిందండి. దుర్యోధనుడు, కర్ణుడు, శకునుడు ఇలాంటి ఈ త్రయం ఏదైతే ఉందో వారి యొక్క పనుల ద్వారా అధర్మం వైపు మీరు ఎప్పుడు నిలబడినా, అధర్మ కార్యక్రమాలు చేసినా, నిషిద్ధ కర్మలకు మనం పాల్పడితే ఆ దుష్ట శిక్షణార్థం హరిహరులు అంటే నరనారాయణులు, కృష్ణార్జునులు వారు ఎలా వస్తారు, వారు చేసేటువంటి దుష్ట శిక్షణ ఎలా ఉంటుంది, వీరి యొక్క పతనం ఎలా ఉంటుంది మనకు మహాభారతం చెప్పిందండి. మనం ఏమి చెప్పినా మంచి చెడు మధ్య జరిగిన యుద్ధమే చూపిస్తాయి స్వామి మనకి భాగవత రామాయణ గీతల్లో, శృతి శాస్త్రాల్లో ఏది చూపించినప్పటికీ. రాజ్యాంగ ప్రకారం ఇప్పటివరకు కూడా ఈ సనాతన ధర్మ విషయానికి వస్తే మీకు ఎప్పుడైనా ధర్మం కనిపించిందా? రాజ్యాంగంలో ధర్మం లేదండి. రాజ్యాంగంలో ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 అని మంచి గుమ్మాలు పెట్టారండి. రాజ్యాంగం అనే ఇంటికి చక్కటి గుమ్మాలు పెట్టారు. ఎవరికైనా ఇబ్బంది జరిగితే ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుకు వెళ్ళొచ్చు, ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. చక్కటి గుమ్మాలు భారత రాజ్యాంగానికి. ఈ మంచి గుమ్మాలకి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని ఇటుకలను అడ్డుగా పేర్చేసి మూసేశారు. ఇంకా అప్పుడు ఆ గుమ్మాలతో ఉపయోగం ఏముందండి? కళ్ళు మూసుకొని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తప్పుడు తీర్పు ఇచ్చిన ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారంగా అలవి కాని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అక్కడ యాడ్ చేసి పెట్టారండి. సామాన్యుడు వెళ్ళి ఇంపీచ్ చేయలేరు కదా. సామాన్యుడు వెళ్ళి వారికి హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా అన్యాయం జరిగింది అనుకోండి, ఎవరో తప్పు చేశారు, అన్యాయం చేశారని హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళితే అక్కడ న్యాయమూర్తులు కూడా వీళ్ళ దగ్గర డబ్బు లేదనో, మంచి అడ్వకేట్ వాళ్ళ దగ్గర లేదనో ఓ తప్పుడు తీర్పు ఇచ్చేసి అన్యాయం చేస్తే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4ని సామాన్యులు ప్రయోగించగలుగుతారా? కాబట్టి భారత రాజ్యాంగంలోనే ఆ తప్పులు ఉన్నాయండి. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, 27, 28, 29, 30 ఈ మొత్తం అన్ని బూతులేనండి. ఏ మతాన్ని ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అన్నారండి. అల్లాని నమ్మం అన్న వాళ్ళందరినీ చంపేస్తాం అని ఖురాన్లో ఉంది అని అంటున్నారు. మరి అలాంటి ఖురాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుని ప్రచారం చేసుకోవచ్చు అంటాం తప్పే కదండి. రాజ్యాంగంలో ఆ ప్రచారానికి అనుమతించబడటం వల్లే పెహల్గాం ఘటన కూడా జరిగింది. దీని మీద కూడా పెద్దలందరూ దృష్టి పెడితే బాగుంటుందని కోరుకుందాం స్వామి. మాట్లాడితే బీజేపీ పార్టీ సనాతన ధర్మం కోసం అంటే నిత్యం మేము పోరాడుతున్నాము, దానికోసం అనేకం చేస్తున్నామని చెప్పేసి మోడీజీ అనేక ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నాడు. ఈ హిందువుల కోసం, హిందూ ధర్మం కోసం, ఈ దేవాలయాల కోసం ఈ రోజు వరకు మోడీజీ ఏమైనా చేసిండా? ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తాం మేము వస్తే 10 సంవత్సరాలనే తిరుపతిలోనే ఆయనే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చెప్పారండి. ఆయన చెప్పిన మాటను ఆయన పోషించుకోలేదు. ప్రత్యేక హోదా లేదు, ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్కి. అఫ్కోర్స్ అడిగేటువంటి నాయకులు కూడా లేరు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, మోడీ కంటే జూ హుజూర్ అనేటోళ్ళు వీళ్ళందరూ. అడగకపోవటం వీళ్ళ అసమర్థత కూడా ఉంది. వారు కూడా ఇచ్చిన మాటను వారు నిలబెట్టుకోలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదు, వారికి ఇష్టం లేకపోయినా విడదీశారండి ఆ స్టేట్ని. ఆ క్యాపిటల్ నిర్మించే బాధ్యత ఏంటి? 2 రాష్ట్రాలకే మధ్య ఉండేటువంటి ఆస్తుల ఆ విభాగాల పంపకాలు ఇప్పుడు దాకా పెద్ద మనుషులుగా విడదీసిన వారు ఆ పని చేయలేదు. కాంగ్రెస్, బీజేపీ 2 కలిపే కదా విభజన చేసినాయి. మరి ఇప్పుడు దాకా ఆస్తుల పంపకాల మీద ఆ కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? విడదీసినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. మరి అప్పుడు దాన్ని సనాతన ధర్మం అంటారండి? ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ సింగ్ గారు మాట ఇచ్చారు. ఆ మాట తప్పడం ధర్మం అవుతుందండి? ఇంకా రెండవది హిందువులకు అంటారా? గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించమని చెప్పేసి అప్పటి టీటీడీ బోర్డు మెంబర్ కొలిశెట్టి శివకుమార్ గారు ప్రతిపాదన పెడితే ఆ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు తీర్మానం, అంటే 200 మంది మఠాధిపతులు, పీఠాధిపతుల సమక్షంలో ఒక తీర్మానం చేసి ఆ టీటీడీ బోర్డు తీర్మానాన్ని 200 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సంతకాలతో సహా మోడీ గారికి పంపించారండి.
మరి మోడీ గారు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించారు ఇప్పుడు దాకా, చెత్తబొట్టులో పడేశారండి. రెండోది మాట్లాడితే ప్రసంగంలో గోరక్షణ మాటలకే పరిమితం అండి. ఇప్పుడు బక్రీద్ వస్తుంది, లక్షల గోవులను కోస్తారండి. మరి మోడీ గారు రాకముందు కూడా ఈ గోహత్యల్లో బీఫ్ ఎక్స్పోర్ట్లో భారతదేశం నెంబర్ 3లో ఉండేదటండి. ఆయన వచ్చాక నెంబర్ 2కి వెళ్ళిందో మరి నెంబర్ 1కి వెళ్ళిందో. పోనీ మోడీ గారు వచ్చాక ఏం తగ్గలేదు, బీజేపీ వచ్చాక ఏం తగ్గలేదండి. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అండి, ఈ ఆర్టికల్ 370 మంచి పనే చేశారు మోడీ గారు, మనం సమర్థిద్దాం. నోట్ల రద్దు మంచి పనే చేశారు, మనం సమర్థిద్దాం. కానీ ప్రత్యేకంగా హైందవులకి హిందువులకి మాత్రం ఏమీ చేయలేదన్న అభిప్రాయం ఉన్నది. మరి అట్లా అన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు మనం ఎందుకు ఓట్లు వేసుకొని గెలిపించాలి వీళ్ళని? ముందు 2014లో బీజేపీకి కావాల్సినంత మెజారిటీ ఇచ్చి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకి సహకరించారండి. 2019లో పూర్తి మెజారిటీ ఇచ్చారండి ప్రజలు. అసలు ఎవరితోనూ ఇది లేకుండా పూర్తి మెజారిటీ వాళ్ళే ఇది చేసేటట్టు. ఈ 2024కి వచ్చే సమయానికల్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ వీరు మద్దతు ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వం పడిపోతుందండి. అంటే మీరు 2 సార్లు చేసింది హైందవులకి ఏమీ చేయలేదు కాబట్టి ఓట్లు వేసిన హైందవులే తిరిగి ఓటేయడం మానేశారండి. వక్త్ బోర్డు విషయానికి వద్దాం. దాన్ని రద్దు చేయకుండా దాన్ని ఇంకా పొడిగించుకుంటూ చాలా పెద్ద తప్పండి. మాకు ముస్లిమ్స్కి ప్రత్యేకమైన దేశం కావాలి, మత ప్రాతిపదికన మేము విడిపోతాం అని అన్నప్పుడే పాకిస్తాన్ ఇచ్చారండి. ఒక సింహభాగం తీసేసుకుని వాటా పెద్ద దేశాన్ని ముక్కల కింద చేసేసి ముస్లింస్ ప్రత్యేకంగా కావాలని ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వక్ఫ్ బోర్డు పేరుతో మళ్ళీ ముస్లిమ్స్కి భూములు ఏమిటండి? ఆ చట్టాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చట్టం రద్దు చేయకుండాను ఈ అమెండ్మెంట్లో లోపాలు అనుగుణంగా ఆ లూప్ హోల్స్ ఆధారంగా మళ్ళీ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందండి. ఆ చట్టాన్ని రద్దు చేసి పాడేస్తే అయిపోతుంది కదా. ఆ పని వీరు చేయకపోవడం బీజేపీ తప్పేనండి, కేంద్ర ప్రభుత్వం అందే తప్పండి. ఇప్పుడు మీరు నేను అన్నదమ్ములే ఆస్తులు పంచుకున్నామండి. నా ఆస్తి నేను పట్టుకెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీ ఆస్తిలో నాకు వాటా ఏమిటండి? మీ సంపాదనలో నాకు వాటా ఏమిటి మళ్ళీ? ఓకే, ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి అర్థం చేసుకోవాలంటే అంటే ఏ గ్రంథాలు చదవాలని మీరు సజెస్ట్ చేస్తారు, సిఫార్సు చేస్తారు? ఒక్క భగవద్గీత చదివితే మిగతాది ఏం చదవక్కర్లేదండి. లేదు రామాయణం మొత్తం చదివినా మనకు వేరే గ్రంథాలు చదవక్కర్లేదు. మహాభారతం మొత్తం చదివినా విన్నా వేరే గ్రంథాలతో పని ఉండదండి. కాబట్టి ఇంక ఇవన్నీ కాదండి, మాకు అంత అర్థం అవ్వదండి. నాలాంటి సోంబేర్లు ఉంటారండి, నాలాంటి వారు. అలాంటి వాళ్ళకి త్యాగరాజ కీర్తనలు ఉన్నాయండి. అయ్యా ఇప్పుడు నాలాంటి సోంబేర్లకి త్యాగరాజ కీర్తనల్లో ఆ మొత్తం ధర్మం అంతా బోధించబడి ఉందండి. మన అంటే హిందూ విషయంకి వస్తే వేదాలు మొత్తం ఎన్ని, వాటి పేర్లు ఏంటి, అంటే ప్రత్యేకంగా ఈ ప్రతి వేదం కూడా అంటే ఏం నేర్పిస్తుంది, వాటి మధ్య ఉన్న తేడాలు ఏంటి అసలు? అంటే వేదాల గురించి మాట్లాడే అంతటి గొప్ప జ్ఞానం ఉన్నవాన్ని అయితే కాదు కానండి నేను. ఇప్పుడు మనకు 4 వేదాలని ఇప్పుడు చెప్తున్నారు. ఆ వేదాలు అంతకుముందు రాశీభూతంగా ఉండేవని, ఆ రాశీభూతంగా ఉన్న వేదాలని వేదవ్యాసులు వారు విభజించి 4 వేదాలుగా బోధనకు అనుకూలంగా మార్చి ఆయన లిఖించి పెట్టారు ఆయన. అంటే అది వాంగ్మయ రూపంలో కూడా మనకి అందుతుంది అనుకోండి, తరతరాలకు అందుతుంది. ఇట్లా పెద్దలు చెప్పగా విన్నాం స్వామి. నాకున్న మీకు ఇందాక చెప్పాను కదా, ఈ వేదాలు భాగవతం రామాయణం గీత ఇలాంటివన్నీ కూడా చదవటం కష్టమైన వాళ్ళకి, నాలాంటి సోంబేరులకి సులభంగా అర్థమయ్యే త్యాగరాజ కీర్తన అండి. స్వరములారు నొకటి గంటలు వరరాగము కోదండమురా, ఇట్లాంటి కీర్తనలో చాలా స్పష్టంగా చెప్పాడు. వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాద సుధారసం బిలను నరాకృతాయే. ఈ వేదాలకి ఆగమాలకి శాస్త్రాలకి పురాణాలకి ఏ నాదం ఆధారమో ఆ నాదమే రాముడు రూపం తీసుకొచ్చిందటండి. మరి ఆ నాదాన్ని చక్కగా త్యాగరాజు అనేక కీర్తనలో పెట్టుకొచ్చాడండి ఆయన. మెండోషూరులలో వెనుక దీయవాని 2 మాటలాడేవాడు కాదని, అండ కోట్లు పాలించువాడని చెండ మౌనులాడ. ఇట్లా రాముడి యొక్క తత్వాన్ని, రాముడి యొక్క ధర్మగుణాన్ని, రాముడి యొక్క శౌర్యాన్ని
పరాక్రమ ధైర్యముల శాంత మానసమిక తత్వాన్ని ఆయన కీర్తనల రూపంలో పొందుపరిచారు. కాబట్టి ఇవన్నీ చదవకపోయినా, ఇవన్నీ తెలియకపోయినా చక్కగా ఈ కీర్తనలు వినగలిగినా కూడా మనకు ఆ వేదాల సారం తెలుస్తుందని నా అభిప్రాయం స్వామి. సో మన వేదాల నుంచి ఎవరైనా మన వేదాన్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారా ఇతర దేశస్తులు? నేను విన్నానండి, అనేక దేశాల్లో మన వేదాలను ప్రామాణికంగా చేసుకుని అనేక ప్రయోగాలు చేశారని నేను విన్నాను. ముఖ్యంగా అమెరికా మన వేదం తీసుకొని ఈరోజు అంచెలంచెలుగా ఎదిగిందంటే అది కేవలం మన వేదాన్ని తీసుకొని ఇలా బాగుపడిందని అంటున్నారు. నాకు ఆ పేర్లు సరిగ్గా గుర్తులేవండి. ఓపెన్ హ్యామర్ అని ఆయన మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు, ఆయన అణు పరీక్షలు అవి నిర్వహించేటప్పుడు కూడా మన భగవద్గీత శ్లోకాలను కోట్ చేశారని పెద్దలు చెప్పగా విన్నానండి నేను. అంటే వేదాలకు అంత శక్తి ఉంటుందా? అంటే వేదం అంటే తెలుసుకోవటం అండి. వేదం అంటే శాస్త్రోక్తంగా, అంటే ఇప్పుడు మనం వరి విత్తనం వేసే దగ్గర నుంచి కోత కోసే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పేదే వేదం అండి. అంటే వేదాలలో ఉన్న అంటే మంత్రాలు నిజంగా ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తాయా? ఉంటుందండి, ఉంటుంది. అక్కడ దాకా ఎందుకంటే, మరి వేదం దాకా ఎందుకంటే, ఇప్పుడు సంగీతంలోనే పని పని పమమప్ప మప్ప మగ మరి సని సగమ పని పసని రి సమారి సని పమ గమ పసని పని పమరి సరి గమ, మనకి వినగలిని ఎంత ఆహ్లాదంగా, ఎంత ఉత్సాహంగా అనిపిస్తుందండి. మొత్తానికి ఈ ఋగ్వేదం ప్రధానంగా ఏ విషయంలో దృష్టి పెడుతుంది? అంటే నేను పూర్తిగా వేదాల గురించి మాట్లాడేంత స్థాయి కలిగిన వ్యక్తిని కాదండి. ఆ వేదం పూర్తిగా తెలిసిన పెద్దలు మాట్లాడితే బాగుంటుందండి. ఈ సామవేదంతో అంటే సంగీతంతో ఏమైనా సంబంధం ఉందా? లేదండి. చెప్తారు ఏమిటంటే సామవేదం నుంచి సంగీతం పుట్టింది అంటారు. కాదండి, సంగీతం నుంచే 4 వేదాలు పుట్టినాయండి. వేదాల నుంచి సంగీతం పుట్టలేదండి. షశబ్దం నుంచే వేదాలు పుట్టుకొచ్చినాయి. ఆ షశబ్దానికి మూలమే 12 స్వరస్థానాలు, వివాద వికృతులతో కలిపి 16 స్వరస్థానాలండి. కాబట్టి సామవేదం నుంచి సంగీతం పుట్టిందనే మాట అబద్ధం. ఎందుకంటే నేను అంటలేదు ఈ మాట, శమన వైరి చెప్తున్నాడు. వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన ప్రణవనాద సుధారసంబిలను నరాకృతాయే. వేదాలకి, ఆగమాలకి, శాస్త్రాలకి, పురాణాలకి ఏ ప్రణవనాదం ఆధారమో ఆ నాదమే రాముడు రూపం దాల్చి వచ్చిందని చెప్తున్నాడండి ఆయన. ఈ యజుర్వేదం ఏంటి ఆచరణలకు సంబంధించిందా? అంటే యజుర్వేదమైన, సామవేదమైన, ఋగ్వేదమైన, అధర్వణ వేదమైన ఈ 4 వేదాల మీద నేను ఎలాంటి పరిశోధన చేయలేదండి. నేను 4 వేదాలు చదవలేదు. కాబట్టి నేను వాటి గురించి మాట్లాడకపోవడం మంచి, అంటే గౌరవంగా ఉంటుందండి. ఇంకా రెండోది, ఈ 4 వేదాలు తెలిసిన ఆయన చెప్పిన మాట అండి ఇది. వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాద సుధార సంబిలను నరాకృతాయే అని. కాబట్టి ఆ శమన వైరే చెప్తున్నాడు, 4 వేదాలు తెలిసిన ఆయన చెప్తున్నాడండి అన్నమాట. ఓకే, వేదాలకు వేద పండితులకు అంటే వేద పండితులను ఎందుకంటారు? అంటే ఆ వేదం మీద పాండిత్యం కలిగిన వారు, ఆ వేదం మీద వారికి అవగాహన కలిగిన వారు, ఆ వేదం గురించి చెప్పగలిగేవారు, వివరించగలిగేవారు పండితులండి. ఓకే, ఈ వేద పండితులకు బ్రాహ్మణులకు ఉన్న తేడా ఏంటి? అసలు బ్రాహ్మణుడు అంటే వేరేనండి. మీకు భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం 42వ శ్లోకం చదివితే ఎవరు క్షత్రియులు ఎవరు బ్రాహ్మణులు చెప్తుందండి. 18వ అధ్యాయం 42వ శ్లోకం, క్షేమో ధమస్తప శౌచం క్షాంతిర్జావ మేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికుంటే వారు బ్రాహ్మణులు. ఆ లక్షణాలు మీకుంటే మీరు బ్రాహ్మణులే. బ్రాహ్మణుల్లో కూడా రకాలు ఉంటారా? లేదండి, బ్రాహ్మణులు రకాలు లేరు. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం ఏం చెప్తుందంటే, శమము, ధమము, జపము, తపము, క్షాంతిర్జావము, జ్ఞానం, విజ్ఞానం, ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉంటే వారు బ్రాహ్మణులు. మీకు జ్ఞానం, విజ్ఞానం, జపం, తపం, శౌచం, శుభ్రత, ఇట్లాంటి లక్షణాలని శమము, దమము మీకు ఉన్నాయి అనుకోండి, మీరు బ్రాహ్మణులేనట. మీరు ఈ వేదాల్లో అంటే బ్రాహ్మణుల పాత్ర ఎలా వివరించబడింది మరి? అంటే ఈ లక్షణాలు ఎవరికి ఉంటే వారు ఆ వేదాన్ని అభ్యసించగలుగుతారండి, ఆ వేదం నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఆ నేర్చుకున్నవాడు, ఈ లక్షణాలు కలిగిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు అండి. ఆ లక్షణాలు లేకపోతే వాళ్ళు బ్రాహ్మణులు కాదు. మనం బ్రాహ్మణులు అంటే ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు బ్రాహ్మణులు ఇంత పుడితే బ్రాహ్మణుడు, ఆ జంధ్యం వేసుకుంటే బ్రాహ్మణుడు, అది కాదండి. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో చెప్పబడిన లక్షణాలు లేకపోతే
అతను బ్రాహ్మణులు ఇంట పుట్టిన జంజం వేసుకున్న ద్విజుడైన అతను బ్రాహ్మణుడు కాదు. రీసెంట్గా జరిగిన మీ ఇష్యూనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అయితే బ్రాహ్మణులు అంటే నిజంగా ఎవరు, అంటే వారి ప్రధాన బాధ్యతలు ఏమిటి సనాతన ధర్మంలో? చాలా చూస్తున్నాం, బ్రాహ్మణుడు కూడా ఎలా వ్యవహరిస్తున్నారో, వాళ్ళ జీవనశైలి, బ్రాహ్మణుడిగా ఉండి ఏం చేస్తున్నారో, ఎటువంటి ఆకృత్యాలకు వాళ్ళు పాల్పడుతున్నారు, ఎటువంటి అంటే ఆచారాలు పక్కన పెట్టి ఎటువంటి వాటికి మీద అలవాట్లు పడుతున్నారని. అంటే భగవద్గీత ప్రకారంగా చూసుకున్న శమము ధమము, శమో ధమ తప శౌచం, శమము ధమము తపస్సు శౌచం, శమో ధమ తప శౌచం క్షాంత్రిజావమేవచ, జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికి ఉంటే వారే పౌరోహిత్యం చేయాలి, వారే అర్చకులుగా ఉండాలి, వారే వేదం చదువుకోవాలి. ఇప్పుడు ఈ లక్షణాలు ఎవరు లేని వారు కూడా నేను బ్రాహ్మణులు ఇంట పుట్టేనన్న దానితో ఒక సంధ్యం మనం ఉపనయనం చేసుకోవటం, 4 ఏమంటారు అండి కర్మలు ఏదో నేర్చుకోవటం, ఉపనయ సంస్కారాలు లాంటివో లేకపోతే పూజ క్రతువులు లాంటివి, ఇలా 4 మంత్రాలు నేర్చుకోవటం, నేనే బ్రాహ్మణుడు అనుకోవటం తప్పండి. అలాంటి లక్షణాలు వారికి లేనప్పుడు వారు బ్రాహ్మణులే కాదు. ఉదాహరణకి ఇప్పుడు మా విషయంలో రంగరాజన్ గారికి కూడా అలాంటి లక్షణాలు లేవండి. బ్రాహ్మణుడికి ఉండే లక్షణాలు ఏమీ ఆయనకు లేవండి. ఆయనకుండే అహంకారం, ఆయనకుండే కోపం. ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో ఏముందో అవన్నీ తెలుసుకునే పనిలో నేను లేని, నేను స్వామివారి సేవ చేసుకుంటున్నాను అన్నాడండి. ఆయన మీ స్వామికి సేవ ఏంటి? స్వామికి సేవ చేయటం ఏంటి? భగవంతుడు దర్శనం కోసం వచ్చే వాళ్ళందరూ భగవత్ స్వరూపులు కాదా? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఎవరైతే మా స్వామి అని అంటున్నారో రంగరాజన్ గారు, మరి మీ స్వామి స్వయంగా వచ్చి కృష్ణుడిగా ఈ మాట చెప్పలేదా? ఆ మాటను పాటించే బాధ్యత మీకు లేదా? అర్థం పొరపాటు చేసుకుంటున్నారు స్వామి. బ్రాహ్మణుడు అంటే ఈ లక్షణాలు లేని వాళ్ళందరూ బ్రాహ్మణులుగా చాలామంది అవుతున్నారు. అంతే. ఈ లక్షణాలన్నీ ఎవరికైతే ఉన్నాయో వారు బయటికి రావట్లేదు, వారికి అంత ఆధారం కూడా లేదని చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఈ మధ్య కాలంలో బ్రాహ్మణుడని చెప్పుకుంటూ బ్రాహ్మణుల పేరుతోటి పూజలు ఎన్ని చేస్తూ గుడిలో పురోహితం చేస్తూ కూడా రాత్రి అయితే మందు చిందు విందు ముక్క లేకుండా ముద్దబోదు. సో ఇటువంటి చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ మధ్యకాలం. అసలు ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరో బ్రాహ్మణులే కాదండి. అలాంటప్పుడు ఇప్పుడు మేమే ఉన్నాం, మేము గుడికి వస్తాము, వచ్చి అక్కడ పురోహితును కాళ్ళు మొక్కుతాము, ఎందుకంటే ఆయన దేవుడికి సేవ చేస్తున్నాడు, ఎంతో నిష్టగా ఉంటాడని చెప్పేసి ఆయనతో పూజలు చేయించుకుంటాం. మరి మాకు ఆ పుణ్యం కానీ ఆ పూజ ఫలితం దక్కుద్దా? అంటే ఒకవేళ మన యొక్క మంచితనంతో, అమాయకత్వంతో, గౌరవంతో ఈ గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వటం మన సంస్కారం అయిన పండితుడి యందు పామరుడి యందు ఇద్దరి యందు కూడా తేడాని ఎవరు చూపించుకున్నా ఉంటారో వారే యోగులని భగవద్గీత కృష్ణుడు చెప్పినట్టు. అలాంటి లక్షణాలన్నీ వారికి ఉన్నాయా లేదని ఆలోచించకుండా ఇక్కడ అర్చకుడిగా ఉన్నాడు, దేవుడి తర్వాత ఈయనే దేవుడు అన్న గౌరవం మనం ఇవ్వటం మన సంస్కారానికి ఏమీ విఘాతం కలగదండి. కానీ ఈ గౌరవాన్ని వాళ్ళు స్వీకరించే అర్హత లేనప్పటికీ వారు ఆ వేషం వేయటం వల్ల, ఆ ప్రవర్తనలో ఉండి అక్కడ అర్చకత్వం చేయటం వల్ల వారే ఆ దోషాన్ని పొందుతారండి. ఓకే, అలా చేయడం పాపం కదా? వారికి పాపం అంటుకుంటుందండి, వారికి పాపం అంటుకుంటుంది. అది వాళ్ళకు కూడా తెలుసు కదా పాపం అని. తెలుసండి, తెలియకపోవచ్చు. లేకపోతే ఇట్లా నేను బ్రాహ్మణ్ ఇంట్లో పుట్టాను, ఈ సంజయం వేసుకున్నాను, నేను ఈ సంప్రదాయం ప్రకారం 4 మంత్రాలు నేర్చుకున్నాను, నేను 4 మంత్రాలు అయితే చెప్పేస్తున్నాను, ఇది నా పట్టుకుడు కోసం, నా భోగ విలాసాల కోసం ఉపయోగపడుతుంది అనేటువంటి మాయ దాటి ఉండకుండా ఉండొచ్చు వాళ్ళు. ఆ మాయ దాటి శక్తి వారికి లేకపోవచ్చు. దైవీ హేష గుణమయి మమ మాయ దురత్యయ మామేవయ్యే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అనేటువంటి లక్షణాన్ని దాటి ఉండకపోవచ్చు వారు. అంతే. సాంప్రదాయాల ప్రకారంగా కానీ ఆచారాల ప్రకారంగా కానీ సో స్మర్థ బ్రాహ్మణులు, వైష్ణవ బ్రాహ్మణులు, మాధ్వ బ్రాహ్మణులు మధ్య తేడాలేంటి? అసలు బ్రాహ్మణుడు అంటేనే భగవద్గీత చెప్పింది ఒకటే చెప్పిందండి, శమో ధమ తప శౌచం క్షాంతిర్జావ మేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం.
ఈ జ్ఞానం, విజ్ఞానం, శౌచం, ఈ తపస్సు, ఈ జపం, తర్వాత శమము, ధమము, ఈ లక్షణాలు ఎవరికి ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పింది తప్ప మళ్ళీ దాంట్లో స్మార్త, మధ్వ, శైవ ఇన్ని బ్రాహ్మణుల గురించి మన భగవద్గీత చెప్పలేదండి. ఇవన్నీ మనం పెట్టుకున్నవే. బ్రాహ్మణుడు అంటే ఒక్కడే, ఈ లక్షణాలు ఎవరికి ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు అంతే. ఇంకా ఈ మధ్వ సంప్రదాయంలో నేను కొనసాగుతున్నాను కాబట్టి మధ్వ బ్రాహ్మణుణ్ణి, శైవ సంప్రదాయంలో కొనసాగుతాను కాబట్టి శైవ బ్రాహ్మణుణ్ణి, వైష్ణవ సంప్రదాయం నుండి ఆలయాలకు పూజలు చేస్తున్నాను కాబట్టి వైష్ణవ బ్రాహ్మణులు అని వారికి వారు పెట్టుకుంటే అది తప్పు తప్ప. ఇందులో కూడా చాలా మందికి భేదాలు, విమర్శలు అది అజ్ఞానం అండి. అది అజ్ఞానం కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు కాదు. జ్ఞానం, విజ్ఞానం లేకపోవడమే అజ్ఞానం అండి. ఓకే. సో అంటే నేటి కాలంలో ఈ బ్రాహ్మణుల విద్య ఎలా కొనసాగుతున్నాయి? నేటి కాలంలో బ్రాహ్మణుల విద్య అది చిన్నతనం నుండి వేద పాఠశాలలు కానివ్వండి, అంటే వేదాలు నేర్చుకునే పాఠశాలలు కానివ్వండి, ఆ బ్రాహ్మణ విద్యలు అండి ప్రస్తుతానికి ఎలా కొనసాగుతున్నాయి? అంటే బ్రాహ్మణ విద్య అనేది వేదం నేర్చుకోవటము, అర్చకత్వం, పౌరోహిత్యం నేర్చుకోవటము ఈ బ్రాహ్మణ విద్య అనుకుంటే మాత్రం అది కూడా ఇప్పుడు కుంటుబడినట్టేనండి. ఎందుకంటే మీరు గీత నేర్పించిన, వేదం నేర్పించిన, అర్చక పౌరోహిత్యం నేర్పించిన దేని మీద ఆధారంగా జరుగుతుందండి? అన్నిని శివాది షణ్మతాలు, అంటే శివుడో, విష్ణువో, లేకపోతే దుర్గమ్మో, లేకపోతే వినాయకుడో, సూర్యుడో, కుమారస్వామి, ఈ దేవతల యొక్క ఆరాధన లేకపోతే వారి యొక్క ఆవిర్భానికి ఈ మూలాన్ని తెలియజేస్తూ బోధించాల్సిన ఈ బోధనల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం మీరు పని చేయాలి. ఆలయాల్లో అర్చక పురోహితులు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం క్షాత్రం కలిగిన వారిని గుర్తించాలి. శౌర్యం, తేజో, దుర్తిర్దాక్షం, విద్య, చాప్య పలాయనం, దానమీశ్వర భావచ్చ, క్షాత్రం, కర్మ, స్వభావజం అనే లక్షణాలు ఎవరికి ఉంటే వారే క్షత్రియులు, వారిని గుర్తించే బాధ్యత మీది అని జరగన బోధన ఏ బోధన కాదండి. ఎన్ని వేదాలు నేర్చుకున్నా, గీత నేర్చుకున్నా, రామాయణం నేర్చుకున్నా కేవలం మొక్కుబడిగా పఠనం కోసం నేర్చుకోవడం ఉపయోగం కూడా ఉండదండి అది. కాబట్టి ఇప్పుడు మీరు అంటున్న ఆ బ్రాహ్మణ విద్య, ఆ ప్రకారంగా విద్య అయితే మాత్రం కుంటుబడి బాగా వెనకబడి ఉన్నామండి మనం. ఆలయాల్ని కేవలం అర్చక పురోహితులు కూడా అర్చన కోసం, పూజల కోసమే మన ఆలయాలు ఉన్నాయి, ఈ పూజల కోసం ఈ పురాలు ఉన్నాయి అని చెప్పేసి వారు జీవనం కొనసాగించుకోవటం వల్ల మన యొక్క సంప్రదాయానికి, ఆచారాలకి విఘాతమే కలుగుతుందండి. సైన్స్ ముందా, ఆధ్యాత్మికం ముందా అంటే ఏం చెప్తారు? అంటే ఇది నిరూపించింది, ఈ వివరణ ప్రకారంగా నిరూపించింది, దీనికి ఈ యొక్క ఈ శాస్త్రం ఉంది అని వివరణ ఇచ్చేది సైన్స్ అయితే మాత్రం ఆ సైన్స్ అనేక సార్లు ఫెయిల్ అయ్యిందండి. ఒకసారి ఒక సిద్ధాంతకర్త ప్రతిపాదించిన సిద్ధాంతం తర్వాత కాలంలో మళ్ళీ ఇంకొకళ్ళ ప్రతిపాదన ద్వారా అది ఓడిపోతూ ఉందండి. ఈ రెండింటి మీద మౌలిక తేడా ఏంటి? అంటే మీరు భౌతికంగా అనుకున్నా, పారభౌతికంగా అనుకున్నా, భగవద్గీత అనేటువంటి ఒక గ్రంథాన్ని మనం తీసుకుంటే మన యొక్క చావు పుట్టుకుల యొక్క మర్మం మొత్తం విశ్లేషించబడిందండి. ఇది ఎప్పటికీ సైన్స్కి సాధ్యపడదండి. భగవద్గీతని విశ్లేషించడం, భగవద్గీతని ఇచ్చేయటం సైన్స్కి ఎప్పటికీ సాధ్యపడదండి. అది అంటే సైన్స్ అనేది నిర్ధారత ఆధారాలపై ఆధారపడితే ఆధ్యాత్మిక అనేది ఈ అనుభవాలపై ఆధారపడుతుంది అంటున్నారా? కాదండి, ఇది భౌతికంగా నిరూపించేదే సైన్స్ అనుకుంటే ఇది పారభౌతికమైందండి, ఇది కంటికి కనపడిందండి. ఇది నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషతి మారుత వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ్. ఆత్మ గురించి ఇంత గొప్పగా చెప్పారండి. ఆత్మ అనేది అబద్ధం అని చెప్పటమే సైన్స్ అనుకుంటే రేపు వద్దని ఎంత శ్రమ చేసినప్పటికీ ఆత్మ యొక్క నిర్వచనాన్ని వాళ్ళు తెలుసుకోలేరండి. సైన్స్ ద్వారా తెలుసుకోలేరు వారు. ఓకే. అంటే ఆధ్యాత్మిక సాధన అంటాం, అంటే ధ్యానం, జపం, యోగం ద్వారా పొందే ఈ అనుభవాలు సైన్స్లో ఎలా విశ్లేషించగలము? అంటే కొంతమంది సైంటిస్టులు కూడా ఇప్పుడు విశ్లేషించి చెప్తున్నారని, కొంచెం వేదం గురించి బాగా తెలిసి సైన్స్ బాగా చదువుకున్న వారు కూడా ఎంతవరకు సరిపోల్చడానికి అవకాశం ఉందో సరిపోల్చే వివరణ అంతా వారు ఇస్తున్నారండి. చాలామంది ఈ సైన్స్ చదువుకున్న వారు చెప్తున్నారని ఆ వివరణ నేను కూడా చూశాను. అంటే ఒక విధంగా సైన్స్ కంటే ముందు ఆధ్యాత్మికమే, ఇప్పుడు దాని ద్వారానే, అంటే దానికి ముందే మనం జపం చేసాము, ధ్యానం చేసాము, యోగం చేసాము, దీని తర్వాత సైన్స్ వచ్చి
ఆ సైన్స్ పరంగా మనం సైంటిఫిక్గా ఇప్పుడు చాలా నేర్చుకుంటాం. అంటే రూపం వేరు అయి ఉండొచ్చేమోనండి. మన ఋషులందరూ సైంటిస్టులేనండి. ఋషులందరూ సైంటిస్టులే, విధానం వేరై ఉండొచ్చు. నెలలో 2 రోజులు ఉపవాసం చేస్తే చాలా మంచిది. మీరు ఏకాదశి నెలలో 2 సార్లు వస్తుంది, ఉపవాసం చేయండి చాలా మంచిదని చెప్పారు మన పూర్వీకులు, ఎప్పుడో చెప్పారండి. ఇప్పుడు సైన్స్ పేరుతో ఆటోపాజీ పేరుతో వారు ఒక థియరీ ఏర్పాటు చేసి నెలలో 2 రోజుల్లో ఉపవాసం చేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అని ఆటోపాజీ పేరుతో నిరూపించినందుకు, ఆ థియరీ ప్రతిపాదించినందుకు ఆయనకి ఒక ఇంగ్లీష్, ఆయనకి ఆంగ్లేయులు అనుకుంటారు మరి, ఆయనకు ఒక నోబెల్ బహుమతి వచ్చిందటండి ఆయన. అంటే ఇక్కడ చూడండి, సైన్స్లో ప్రయోగం అంటే ఎక్స్పెరిమెంట్, ఆధ్యాత్మికతలో అనుభవం అంటే ఎక్స్పీరియన్స్, ఈ రెండింటికి తేడా ఏంటి? అంటే మీరే చెప్పారు కదా, ఇది ప్రయోగం చేసి తెలుసుకుని విఫలమైన సఫలమైన దీని ద్వారా నేను విజయం సాధించాను, లేకపోతే దీని ద్వారా నేను ఫెయిల్ అయ్యాను అనే దాంట్లో వారు చెందే అనుభూతి, ఆధ్యాత్మికత, ధ్యానం, స్నానది జప తప యోగ ధ్యాన సమాధి సుఖప్రద జప తపాదుల ద్వారా, దమము శమము ద్వారా, ఇంద్రియ నిగ్రహం ద్వారా మనం పొందేటువంటి అనుభూతి ద్వారా వచ్చే అనుభవం మనం కంపేర్ చేసుకోవటం వల్ల రెండు గొప్పవేనండి. మనం దేన్ని తక్కువ చేయక్కర్లేదు. ఆధ్యాత్మికతను విజ్ఞాన శాస్త్రపరంగా దాన్ని మనం అధ్యయనం చేయగలమా? అంటే అలాంటి తత్వాన్ని దర్శించే శక్తి కలిగిన, ఆ విజ్ఞానం కలిగిన సైంటిస్టులు ఆధ్యాత్మికతను కూడా అనుభవించవచ్చు, తప్పేమీ లేదు. ఆ శక్తి వారికి ఉన్నప్పుడు, ఆ శక్తి వారికి ఉందనుకోండి, కష్టమేమీ కాదు. అంటే ఈ మధ్య కాలంలో సైన్స్ కంటే మళ్ళీ అంటే ప్రతిది కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ మనం బ్యాక్ వస్తున్నాం. అది మనం జీవించే జీవన శైలి కావచ్చు, మనం తీసుకునే ఆహార అలవాట్లు కావచ్చు, ఓకేనా, మనం ఆధ్యాత్మికంగా చేసినటువంటి పూజలే అవ్వచ్చు. సో మళ్ళీ వీఆర్ కమింగ్ బ్యాక్. అంటే ఇప్పుడున్న మరి ఆ జనరేషన్, అంటే దానివల్ల ఈ డిసీజెస్ లేకుంటే ఇవన్నీ ఇటువంటి చెడు అలవాట్ల వల్ల మనం మళ్ళీ రీసైకిల్ అవుతున్నాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంత సైన్స్ పెరిగినాక కూడా మనం మూఢనమ్మకాల మీద ఇంకా మనకు అంత నమ్మకం ఉంది జనాలకి. అంటే గుడికి పోతే ఏదో జరుగుతుంది, ఆ స్వామి దగ్గరికి పోతే ఏదో మంచి చెప్తాడు, ఓకేనా, ఆ స్వామి చెప్పినటువంటి మాటలు కానివ్వండి, ఆయన ఇచ్చిన మంత్రాలు కానివ్వండి, ఆయన యంత్రాలు కానివ్వండి, అది కట్టుకుంటే మనకి ఏదో జరుగుతుంది అని ఇంకా మూఢనమ్మకాల్లో ఇంకా మనం కూరుకుపోయి ఉన్నాం. అంటే మూఢనమ్మకాలు కూడా కాదని మీరు అన్నట్టు, సైన్స్ ఇంత అభివృద్ధి చెంది ఈ డిసీజెస్ అవి పెరిగిపోతున్నాయి అన్నప్పుడు మళ్ళీ పూర్వకాలం లైఫ్ స్టైల్కి, ఆ జీవన విధానం మళ్ళీ తిరిగి వెళ్తామని అన్నారు కదా. ఒకప్పుడు ఎకరానికి ఈ 40 బస్తాలు పండించవచ్చు మనం, పిండులు, మందులు, ఎరువులు, ఈ పురుగు మందులు అన్నీ కొడితాయని చెప్పి డబ్బులు పెట్టుబడి పెట్టి ఆ పురుగు మందులు, ఈ పిండ్లు, ఇట్లాంటివన్నీ రసాయనాలన్నీ వేయటం ద్వారా ఎకరానికి 50-60 బస్తాలు పండించినా కూడా అనారోగ్యం వస్తుంది. కాబట్టి పూర్వకాలం మనం ఈ గో ఆధారిత వ్యవసాయం, పశు ఆధారిత వ్యవసాయం ద్వారా, వాటి యొక్క పేడ ద్వారా, ఆ యొక్క మూత్రం ద్వారా మనం అప్పుడు చేసిన వ్యవసాయం గొప్పది, మనకు ఆరోగ్యకరమైందని నమ్మి చాలా మంది ఆ ప్రకృతి వ్యవసాయం వైపు ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు. అలాగే మనకి అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ సముద్రం యొక్క ఆటుపోట్లు దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు అప్పట్లో మన వాళ్ళు పెట్టుకునేవారు కాదని, ఇప్పుడు కూడా అమావాస్య పౌర్ణమికి ఆటుపోట్లు పెరగటం వల్ల ప్రయాణాలు వచ్చే ఇబ్బందులు చాలా మంది పడుతున్నారు ఈ ఆధునిక కాలంలో కూడా. కాబట్టి అమావాస్య పౌర్ణమి మనం ప్రయాణం ఎందుకు పెట్టుకోవాలి, కొంచెం దూరంగా ఉందాం అని అనుకోవడం మూఢనమ్మకం కాదండి. గుడికి వెళ్ళి ఒక రామున్నో, కృష్ణున్నో, శివున్నో, దుర్గమ్మనో, వినాయకున్నో, కుమారస్వామినో, అయ్యప్పనో ఆ మూర్తి దగ్గరికి వెళ్ళటం ద్వారా ఆయన యొక్క జీవన విధానంలో రామచంద్రమూర్తి ఎన్ని కష్టాలు పడ్డాడు, అయ్యప్ప స్వామి ఎన్ని కష్టాలు పడ్డాడు, దుర్గమ్మ ఎన్ని కష్టాలు పడి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది, శివుడు 3 పురాలని అంతం చేయడం కోసం ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆయన ఎన్ని త్యాగాలు చేశాడు. ఇటువంటి వారు మా ఇలవేల్పులు, మాకు ఇక్కడ దైవాలుగా, మా మూర్తులుగా వెలిసి ఉన్నారు. అట్లాంటి వారిని స్మరించుకోవడం ద్వారా వారికి అంటే
ఆయా దేవతలు ఆయా సమయాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తున్నప్పుడు నేను కూడా ఉన్నా. శరీరం వేరై ఉండొచ్చు, నాకు అది గుర్తు ఉండకపోవచ్చు, కానీ ఇప్పటికీ ఎన్ని యుగాలైనా ఈ మూర్తులు ఇక్కడ వెలిసి ఉన్నారా, వీటిని నేను దర్శించుకోగలుగుతున్నానా అనేటువంటి తత్వాన్ని పాజిటివ్ ఎనర్జీగా మంచిగా భావించటం మూఢనమ్మకం కాకపోవచ్చండి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే గుళ్ళు ఉన్నాయో, గుళ్ళు, గోపురాలు, పూజలు, మంత్రాలు, యజ్ఞాలు, నిజంగా ఇవన్నీ చేయడం వల్ల ఆ ఫలితాలు ఉంటాయా? కొంతవరకు స్వాంతనండి, కొంతవరకు శాంతి, కొంతవరకు ప్రశాంతత. అక్కడ మనం కూర్చోవటం వల్ల, ఆ మంత్రాల వైబ్రేషన్ వల్ల ఆ కూర్చున్న పావు గంట అరగంట మనం బయట ప్రపంచాన్ని మర్చిపోతున్నాం కదండి. అది మర్చిపోలేనప్పుడు అక్కడ కూడా మనసు కేంద్రీకరించినప్పుడు మనం గుడికి వెళ్ళినా పెద్ద ఉపయోగం ఉండదండి. ఇప్పుడు మనం గుడికి వెళ్ళి మొక్కుకుంటాం అంటాం, నిజంగా గుడికి వెళ్ళి మొక్కుకున్నంత మాత్రాన అది ఫలిస్తుందా? అంటే అంత నమ్మకంతో ఆపద మొక్కులు కూడా నిలువు దోపిడీలు చేసుకుని ఆ నిలువు దోపిడీలు సమర్పించే భక్తులు లక్షల్లో ఉన్నారు కదండి. మీరు వెంకటేశ్వర స్వామికైనా, లేకపోతే కాశీ అయినా, లేకపోతే వేరే ఇలవెలుపు దుర్గమ్మకైనా, అయ్యప్పకైనా ఎంతమంది నిలువు దోపిడీలు సమర్పించుకుంటున్నారండి. ఈ డబ్బు కోసమే మేము జీవిస్తున్నాం, మా శరీర సుఖాల కోసమే జీవిస్తున్నాం అని జీవితం గడుపుతున్న వారు కూడా ఒక కష్టం వస్తే వారు ఒక్కసారి మొక్కుకోగానే, ముందు ఆ మొక్కు అయితే వారికి తీరిన తర్వాతే, ఏమంటారు, వారి ఆ కష్టం తీరిన తర్వాతే కదా ఆ మొక్కు చెల్లించుకుంటున్నారు వారు. యద్భావం తద్భవతండి. ఎంత మాత్రమును ఎవ్వరు దలిచినా అంత మాత్రమే. నీవు నమ్మే వాళ్ళకి జరగవచ్చు, నమ్మని వాళ్ళకి జరగకపోవచ్చు. నమ్మిన వాళ్ళు కూడా కొంతమందికి ఆ మొక్కులు తీరకపోవచ్చు. దేవుడు ఉన్నాడని ఎంత అయితే నమ్ముతామో అలాగే దెయ్యం ఉందని మీరు నమ్ముతారా? అంటే దేవుడు అంటే మంచి, దెయ్యం అంటే చెడు, అంతేనండి. దెయ్యం అంటే ప్రత్యేకంగా రెండు కోరలు ఇంత పెద్ద ఇదని కాదండి. మంచి చేసేవాడు దేవుడు, దైవ స్వరూపుడు, చెడు చేసేవాడు రాక్షస స్వరూపుడు, అంతేనండి. అలాగే మంచి ఉన్నట్టు మంచి దేవుడు అయితే చెడు దెయ్యం కూడా ఉందండి. ఓకే. ఆత్మ పరమాత్మ అంటాం, ఆత్మ వేరు పరమాత్మ వేరా? ఆత్మ పరమాత్మ ఒకటే? నాకైతే రెండింటికి తేడా తెలియదండి. ఎందుకంటే మరుగేలరా రాఘవ అని నీవచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటినయ్యా. అన్ని నువ్వని తిన్నగా అంతరంగం లోపల వెతికి తెలుసుకున్నానయ్యా. ఇంకా ఇందుకు నువ్వు మరుగు ఇంకెందుకు దాక్కుంటావయ్యా రాఘవ ఓ రామచంద్రమూర్తి అని శమన వైద్య చెప్పారు కదండి. కాబట్టి నా అంతరంగం లోపల వెతికితే త్యాగరాజు ఉన్నట్టు, ఆయన అంతరంగం లోపల వెతికితే రాముడు ఉన్నట్టు. రెండు వేరే లేవని నా అభిప్రాయం ఉంటుంది. ఇట్స్ మై ఒపీనియన్, అంతే. బహుశా మీరు వేసే ప్రశ్నలు లోతైన ప్రశ్నలు, దాని తగ్గ జ్ఞానం నాకు లేకపోవచ్చు. చివరిగా రామరాజ్యం ని స్థాపించారు, దాన్ని వ్యవస్థాపకులు మీరు. ఈ రామరాజ్యాన్ని స్థాపించడానికి అసలు అంత లోతైన అసలు కారణం ఏంటి? ఇందాక కూడా అనుకున్నాం కదండి, ఈ కలిలో మనం సంసార బంధనాల్లో ఉన్నాం, అన్ని యుగాల్లో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉన్నాం. నాకు 2 కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు నాకు 46 సంవత్సరాల వయసు. ఈ శరీరం లోపల మహా ఉంటూ 25 ఏళ్ళు ఉంటానేమో. ఆ తర్వాత ఉన్నా నాకు ఈ శరీరంతో పెద్ద ఉపయోగం ఉండదు. అప్పుడు ఈ శరీరం వదిలిపెట్టే లోపు ఏదైనా మంచి పని చేయాలి. మనం పిల్లల సుఖం కోసం 1000 కోట్లు డబ్బులే సంపాదించి ఇస్తే సుఖపడతారు అనుకుంటే పొరపాటు. ఎన్ని 100 కోట్లు ఉన్నా 1000 కోట్లు ఉన్నా ఇక్కడ ధర్మం అనేది లేకపోతే వాళ్ళు సస్టైన్ కాలేరు. కాబట్టి ధర్మస్థాపన దిశగా మనం పనిచేయాలి. ధర్మస్థాపన చేయాల్సిన బాధ్యత కోర్టులది, న్యాయమూర్తులది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటమే ధర్మస్థాపన. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, ఒప్పు చేసిన వాడిని రక్షించాలి. ఈ పని న్యాయస్థానాల్లో జరుగుతుందన్న అభిప్రాయం నాకు లేదండి. అన్ని నేరాలు చేసిన వాడు బయట ఏమో స్వేచ్ఛగా తిరుగుతున్నారు మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఆ పేరుతో. అంటే ఆ వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. రౌడీలు బ్రహ్మాండంగా బయట వారు దందాలు చేసుకుంటున్నారని తప్పులు చేస్తా ఉన్నారు. లంచం ఇస్తే చాలా పోలీస్ స్టేషన్లో కేసే నమోదు అవ్వదు, మర్డర్ అయినా మానభంగం అయినా. కేసు నమోదు అవ్వకపోతే కోర్టు దాకా ఎలా వెళ్తుందండి? ఆత్మహత్య చేసినాడు కూడా రాసేయచ్చండి పోలీసులు తలుసుకుంటే. ఎవడు అడుగుతాడండి ఆ లంచం ఇచ్చి పై స్థాయి వరకు మేనేజ్ చేసుకోగలిగితే? అట్లాంటివి నేను ఎక్కువ చూస్తున్నాను కాబట్టి ఎక్కువ పడి ఉన్నామండి. ఎన్నో కేసులు నేనే ఎస్ఎల్పీలు, రిట్లు, రివ్యూలు, క్యూరేటివ్స్ దాకా తీసుకుని వెళ్ళేవాడిని. సో న్యాయస్థానాల్లో సామాన్యుడికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదండి. అట్లాంటి స్థితిలో
ఈ ఒకసారి సిఆర్పిసి ఐపీసీ కాన్స్టిట్యూషన్ అంతా చూసిన తర్వాత అర్థమైంది ఏమిటంటే, ఓహో తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి, నిజమైన వాళ్ళు కోర్టు కావాలంటే భయపడుతున్నారు, తప్పుడు కేసులు పెట్టేవారి మీద 340 సిఆర్పిసి పాత చట్టం కానీ కొత్త చట్టం 379 బిఎన్ఎస్లు కానీ ఈ న్యాయమూర్తులు ప్రయోగించట్లేదు. ఇలా ప్రయోగించిన న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి పాత చట్టం కానీ కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లు కానీ ప్రయోగించి ఈ న్యాయమూర్తుల్ని తొలగించి జైలుకి పంపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని వారు చేయట్లేదు. కాబట్టి ఈ న్యాయమూర్తులకి మనమే యజమానులం, ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజలే ప్రభువులు. ఈ ప్రజలే ప్రభువులు అంటే మనమే. కాబట్టి మనం ఈ రెండు వ్యవస్థలని ప్రశ్నించడం కోసం, గాడిలో పెట్టడం కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మనం చేయక్కర్లే, ఈ చేసే వ్యవస్థలను గాడిలో పెట్టడం కోసం ఇంకొక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థే రామరాజ్యం. ఊరికొక్క పాలకుడు, అంటే వారంలో ఒక్కరోజు సమయం కేటాయించేవారు. ఊరికొక ఆయన, మండలానికి ఒక ఆయన, నియోజకవర్గానికి ఒక ఆయన, జిల్లాకు ఒక ఆయన, రాష్ట్రానికి ఒక ఆయన, ఇట్లా ఆయా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక వ్యక్తి బాధ్యత తీసుకోవాలి. వారంలో ఒక్కరోజు పనిచేయాలి. ధర్మస్థాపన కోరుకునేవారు అందరూ అని రామరాజ్యం.net అనే వెబ్సైట్ ఏర్పాటు చేసి ఇది ఈ భావజాలానికి అనుకూలమైన వారందరినీ కూడా పాలకులుగా ఏర్పాటు చేసుకుంటారు. ఇంక మరి ఫుల్ టైమర్ సైన్యం కూడా కావాలి కదా. ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇచ్చాడు. ఈ తప్పుడు తీర్పిచ్చిన న్యాయమూర్తి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు 197 సిఆర్పిసి 218 బిఎన్ఎస్ఎస్ను ప్రయోగించట్లేదు అని ప్రశ్నించే వ్యవస్థ, ఒక ఫుల్ టైమర్ సైన్యం కూడా కావాలి కదా. గోరక్షణకైనా, దేవాలయ భూముల రక్షణకైనా కావాలి. కాబట్టి ఆ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేయడంలో భాగంగా అర్చక పురోహితులే అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఎవరైతే పాస్టర్లో ముల్లాలో బాధ్యత తీసుకుని వారు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు, మన ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు బాధ్యత తీసుకుని ఊరికొక క్షాత్రం కలిగిన వారిని ఎంపిక చేసి ఆ పోషణ, వారి పోషణ బాధ్యత ఆ ఊరే చూసుకునేటట్టు చేస్తే 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్క సైనికుడు వచ్చినా 27,000 మంది సైన్యం అయితే ఈ వ్యవస్థలనే మనం ప్రశ్నించగలుగుతాం, గో సంరక్షణ చేయగలుగుతాం, దేవాలయాల భూములు స్వాధీనం చేసుకోగలుగుతాం, ధర్మబద్ధంగా అన్న ఉద్దేశంతో ఈ రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు చాలా సమయాన్ని కేటాయించి ఆధ్యాత్మికంగా అనేక విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. చాలా విషయాలు, చాలా జ్ఞానం, విజ్ఞానం కూడా మీ నుంచి మేము ఈరోజు ఈ లేదు మీ గొప్పతనం ఎందుకంటే నాకు జ్ఞానం విజ్ఞానం రెండు నాకు తెలుసు. ఏదేమైనా పొరపాటు తప్పు మాడితే క్షమించండి. నాకు అంత లోతైన ప్రశ్నలు చెప్పేంత జ్ఞానం కాదు. నాకు బోధకుడు ఆయన ముష్టి ఆయన ఉన్నారండి. ఆయనకి 2 పదాలు తెలుసు, రామ అని తెలుసు. అటు ఏం తెలియదటండి ఆయనకి. రామాయణి బ్రహ్మమునకు పేరు మా పెద్ద ఆయన చెప్తారు. నాకు ఆ 2 అక్షరాలు కూడా తెలియని వాడిని అండి, అంత అజ్ఞాన్ని నేను. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చినంత వరకు ఈ చూసి ఆశీర్వదించి మీకు అందరు కూడా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.